ఉపవాసం మీద అద్భుతంగా మనోళ్ళు ఏకాదశికి ఉపవాసం ఉండండి రా, మంచిదిరా, ప్రూవన్. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇప్పుడన్నా ఉండాలి ఉపవాసం. మళ్ళీ ఉపవాసం ఎట్ట చేస్తానంటే రైస్ మాత్రం ముట్టరంట. ఉప్మా, పొంగలు, ఐస్ క్రీము, ఫ్రూట్ సాలాడు, పొంగలు అన్నీ తినేది. వాటి వదిలేసి 10 పట్టుకునేది. ఉపవాసం అంటే ఉపవాసమే. నీళ్లు తాగొచ్చు. ఆ నీళ్ళు కూడా ఎంత అవసరమో అంతే. భయంగా ఎవరో చెప్పినా 6 లీటర్లు తాగేది. వర్షం పడతా ఉంటుంది, లోపలంతా చల్లగా ఉంటుంది, యూరిన్ పోయినప్పుడు తెల్లగా వస్తుంది, దప్పి లేదు. అప్పుడు 6 లీటర్ల నీళ్ళు తాగి రాత్రంతా బాత్రూమ్ పోయి నాకు సార్ ఎక్కువ మూత్రం వస్తుంది, నీళ్ళు తాగితే మూత్రం నాకు ఏమవుతుంది? కామన్ సెన్స్ బుర్ర పోయింది. అందుకే బుద్ధుడు అనే మహానుభావుడు వచ్చి మీ బుర్ర కూడా పెట్టండి రా, అందరు చెప్పింది వినేది కాదురా, మీ బుర్ర కూడా పెట్టండి రా అన్నాడు. అందుకని ఎక్సెంట్రిక్స్ కావాలి మనకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ మహావతార్ బాబా ఫౌండేషన్ వాళ్ళు పెట్టబోయే మీటింగ్లో అందరినీ పిలిచి ఈరోజంతా ఉపవాసం అనాలి ఆయన. ఇంటికి అందరినీ, బంధువులందరినీ, క్లోజ్ పీపుల్, మీ అక్క చెల్లెల్ని పిల్లలను పిలిచి ఆ చిన్నపిల్లలకి మాత్రము ఏదో అన్ని గుగ్గిళ్ళు ఇంత, మిగతా పెద్దోళ్ళందరూ ఉపవాసం అనాలి. తిడతారు, ఏంట్రా ఆదివారం అందరినీ పిలిచి మేము ఏదో అనుకుని వస్తే మీరు ఉపవాసం అంటామంటే మౌనవ్రతం అనండి రాసి చూపి. ఏమన్నా అనుకోనిలే, వాళ్ళ మంచి కోరేవాళ్ళు కదా కావాలా. ఇందుతో వద్దమ్మా అంటే వేసి పెట్టి పొట్ల పగిలిపి ఎవరికి తినేది అవసరమా? ఎక్కడున్నాము? ఎంజాయ్ చేయండి. నేను ఉపవాసానికి 40 గంటలు అంటే ఈరోజు సాయంత్రం గూట్లో దీపం నోట్లో ముద్ద సాయంత్రం. రేపంతా ఏకాదశి అంటే ఎల్లుండి పొద్దున్న తినేవాడిని. 40 గంటలు అవుతుంది. కొన్నిసార్లు మేబీ 4 టైమ్స్ అనుకుంటా. ఆ నెక్స్ట్ రోజు కూడా ఎనర్జీ ఉండింది ఇట్లే. యాక్చువల్గా ఉపవాసం అంటే మైండ్ కూడా ఉపవాసమే. ఎక్కువ మాట్లాడకూడదు, పనులు చేయకూడదు, ఆహారం ఓకే, నీళ్ళు తాగొచ్చు, నీళ్ళు తాకపోయినా దప్పి లేకపోతే నీళ్ళు కూడా తాగల. కొన్నిసార్లు నేను నిర్జల ఉపవాసము, దప్పి కాలా, యూరిన్ తెల్లగానే ఉంది, ఎందుకు తాగాలి నీళ్ళు ఎక్స్ట్రాగా? ఏమైపోతుంది అని. ఎందుకో ఎవరెవరో చెప్పింది మీ బుర్రలో పెట్టుకున్నారు. అట్లయిపోతుంది. 6 లీటర్ తక్కువ తాగితే అయిపోతావు, 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే నీ బుర్ర చెడిపోతుంది. మీ ముసలివాళ్ళు మీ ఇంట్లో అవ్వాలందరూ 2 గంటలు నిద్రపోయినారు, వాళ్ళు బాగుండారు. 8 గంటలు లెక్క పెట్టుకొని నిద్రపోయిన అందరూ టెన్షన్లు వచ్చి తట్టుకోలేక వస్తూ ఉంటారు. మరేంటి, నిద్ర ఎంత నిద్రపోయేవాడిని కాదు, కాన్ఫ్లిక్ట్ లేకుండా నువ్వు చేసే పని మీద నీ గౌరవం ఉంటే హ్యాపీగా సాయంత్రం నిద్రపోయినప్పుడు స్లీప్ఫుల్నెస్ మీద జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చెప్పినారు. అటెంటివ్ స్లీప్ఫుల్ స్టేట్ అని. అటెంటివ్ స్లీప్ఫుల్ స్టేట్ అదేంటి? నిద్రపోయేటప్పుడు అటెన్షన్ ఏంది? నువ్వు పొద్దున్న నుంచి హ్యాపీగా నువ్వు చేసే పని కరెక్ట్గా ఉంటే, నీకు నచ్చినట్లు చేస్తూ ఉంటే, సాయంత్రం నిద్రపోయినాక నిద్రపోయినా నిద్రపోకపోయినా నిద్ర వస్తున్నట్టు తెలుస్తుంది, నిద్ర రానట్లు తెలుస్తుంది, ఊపిరి ఆడుతామని తెలుస్తుంది, మధ్యలో నిద్రపోతావు, మళ్ళీ మెలకు వస్తుంది, మళ్ళీ ఆడపోతూ ఉంటుంది. నీ కాన్ఫ్లిక్ట్ లే, ఎన్ని గంటలు నిద్రపోయినావని కాదు, ఎంత ఫ్రీగా మైండ్ని పెట్టుకున్నావని అర్థం. పొద్దుటి నుంచి ఇట్లా ఈ టెన్షన్ ఆ టెన్షన్, భర్త చెప్పింది మర్చిపోయా, భార్య చెప్పింది మర్చిపోయా, ఉద్యోగంలో టెన్షన్లు, ఆ టెన్షన్ ఈ టెన్షన్ అని బుర్ర సాయంత్రం పెట్టేప్పటికి ఆఫ్ అయిపోతుంది. అదే అందుకని సాయంత్రం పెట్టేప్పుడు చూడండి, ఎవరిని మాట్లాడిస్తే అని ఉంటారు. చూసిన ఇంటికి పోయేసి అక్కడ బారేసి ఏమే కొంచెం కాఫీ పెట్టి అంటే, నేను కూడా ఎప్పుడే వచ్చాను, నువ్వే పెట్టుకో అంటుంది ఆమె. ఫినిష్డ్, అయిపోయా, కొట్లాటలు స్టార్ట్ అయిపోతాయి. అదే ఎనర్జీ ఉంటే, బబ్లింగ్ ఎనర్జీ రావాలా. చిన్న బిడ్డ ఇంత పాలు తాగుతాడు తల్లి దగ్గర, కొట్టుకుంటూ ఉంటాడు కదా అక్క. మరి ఎంత తింటాం మనం? అన్నీ తినేస్తే భూమి మీద బారేటివి, పైన పోయేటివి, సముద్రం ఉండేటివి, చేపలు, కప్పలు, ఒంటెలు, లాస్ట్కు ఆవులు గేదెలు కాకుండా గాడిదలు, కుక్కలు కూడా నార్త్ ఈస్ట్లో మొత్తం ఖాళీ. మనకేమో శక్తిలే, కింద కూర్చుంటే వదినా పైకి లేపు అంటాడు. ఎన్ని తింటావురా? అందుకని నేచర్ కూడా ద 6th గ్రేట్ ఎక్స్టింక్షన్ అంటే మనమందరూ పుట్టి 23 గంటల సమ్ నిమిషాలు అయింది ఈ భూమి పుట్టి అనుకుంటే. 4.5 బిలియన్ ఇయర్స్, లైఫ్ వచ్చి 3.7 బిలియన్ ఇయర్స్ నుంచి అనుకుంటే 23 గంటల కొన్ని నిమిషాల వరకు మనం లేము. మనం వచ్చింది రీసెంట్గా 11 సెకండ్లు, 2.5 లక్షల ఏళ్ళు అనుకుంటే. సో ఇంకా 1000 ఏళ్లకు మనకు రిసోర్సెస్ బతికేదానికి ఛాన్స్ లేకుండా పోయేట్లుగా మనుషులందరూ మాడి మసి అయిపోయి ఏమైపోతారు అని చెప్పి సైంటిస్టులు చెప్తాడు, నేను కాదు. స్టీఫెన్ హాకింగ్స్ అని ఇట్లా మస్కులర్ డిస్ట్రఫీ వచ్చి ఒక పెద్ద చైర్లో కూర్చొని ఉన్నాడు చూడు,
అద్దాలు పెట్టుకొని ఆయన సైకిల్తోనే కంప్యూటర్ ఆపరేట్ చేశాడు. 75 years వరకు బతికి చనిపోయినాడు. ఆయన చెప్పినాడు అంటే ఇంక 1000 ఏళ్లలో ఈ భూమి మనుషులకు పనికిరాదు అని. మరి ఏం చేస్తాము? గోదావరి నాశనం, కృష్ణానది నాశనం, కొండల నాశనం, అడవుల నాశనం, రిసోర్సెస్, గాలి నాశనం. ఎంత మహానుభావులు! ఢిల్లీలో గాలి బాగలేక స్కూల్ క్లోజ్. అంటే గాలి పిలిస్తే సస్తారు పిల్లల్ని క్లూజ్ పెట్టి ఇంట్లో పెట్టుకొని అవి పెట్టుకొని రూమ్ ఎయిర్ ఫిల్టర్స్ పెట్టుకొని బతుకుతూ ఉంటారు. 2-3 నెలలు స్కూల్ క్లోజ్. మరి ఇంత తెలివైన మనిషి గాలి, నీళ్ళని, ఆహారాన్ని పొల్యూట్ చేసి, మందులేసి పెంచి ఆ ఫుడ్ తిని ఎనర్జీ లేక వస్తాను. రీసెంట్గా మేము ఆఫ్రికాలో వ్యవసాయం మొదలుపెట్టాం. భూమి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఉగాండా అనే దేశంలో ఊరికి అట్లేస్తే చెరుకు పండుతుంది, అరటికి నీళ్లు వర్షానికి మండుతూ ఉంది. 2 అరటిపండ్లు, అంత పైనాపుల్ మొక్క తింటే ఆకలిలే. అదేంటి? న్యూట్రిషన్ ఉంది, శక్తి ఉంది. మరి తినడానికి శక్తిలే. 5 టన్నులు పండాల్సిన టమాటాని మాకు మదనపల్లిలో 50 టన్నులు పండిస్తారు. 50. 5 ఏంటి, 50 ఏంటి? సో దాంట్లో 50 టన్నులు ఏముంది? డిఏపి, యూరియా, జింకు, మాలడ్బినం, అన్ని కెమికల్స్ వేసి 6, 5, 7 హిమోగ్లోబిన్ ఉంటుంది. రక్తం తక్కువ ఉండే మహిళలకి పెళ్లి చేయకూడదు అసలు. మగవాళ్ళకైనా ఏదో పెళ్లి చేస్తారు. ఆమె పిల్లలు కనకూడదు, వెయిట్ చేయాలి బాగా అయ్యేవారికి. వాళ్ళకి బిడ్డలు స్టార్ట్ అవుతారు, పొట్టలో బిడ్డ పడుతుంది. అప్పుడు డాక్టర్ తిరిగిపోతే ఏం చేయాలి? అమ్మా నీకు రక్తమే లేదమ్మా, బ్లడ్ టెస్ట్ చేసినాము, సో నీకు జింకు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వేసి మనం యూరియా, డిఏపి వేసినట్లు ఈ పొట్టలో అన్నీ వేసి పెంచుతారు. డిఏపి బిడ్డ పుడతాడు. డమా న్యాచురల్ డెలివరీ చేయలేరు, పొట్ట కోసి బయట తీస్తారు. వాడు పుడతాన్ని తుమ్ముతా దగ్గుతూ ఉంటాడు. వాడికి బాగలేదండి అంటే నువ్వే బాగలేవు కదా. వీక్గా ఉండే మదర్కి వీక్గా ఉండే చిల్డ్రనే పుడతారు. నువ్వు ఎంత డ్రామా చేసి ఎన్ని క్రీములు పూసుకున్నా పల్లిలో హాయిగా పనిచేస్తూ ఉండే అంత అందంగా ఉండలేరు. ఇవన్నీ డ్రామాలే. వాళ్ళ స్కిన్ అంతా అర్ధరాత్రి కూడా అమ్మ అని భయపడిపోతారు. వాళ్ళు చూడరు కాబట్టి సరిపోయింది. సినిమా యాక్టర్లు వాళ్ళందరికీ పాపం తప్పదు కాబట్టి చేసుకుంటారు. కానీ న్యాచురల్గా ఉండేంత హ్యాపీగా మీ బాడీ ఉండదు. ఎప్పుడెప్పుడు స్నానం చేసి అట్లా సాల్ట్ పోతే సోప్ కూడా అయినక్కర్లే. ఎన్ని దరిద్రాలే మనకి ఇంట్రొడ్యూస్ చేసినటువన్నీ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాడు. కానీ మొత్తం దరిద్రాలు తెచ్చిపెట్టిపోయిన పొద్దున్న టూత్పేస్ట్ కాడి నుంచి మొదలుపెట్టి మొత్తం అన్ని దరిద్రాలే. ఏవేవి మనకు దరిద్రమో అవన్నీ మనకు ఇంపార్టెంట్ అని చెప్పి వాడు కల్చర్ చదివించి, వాడిని ఇంగ్లీష్ చదివించి, వాడు ప్యాంట్లు చింపుకుంటే మనం చింపుకుంటాము, వాడు టాటూ వేయించుకుంటే మనం టాటూ వేసుకుంటాము, వాడు బర్త్డే అయ్యి ఆ కేక్ కోస్తే మనం కేక్ కోస్తాం. ఆ కేక్లో ఉండేదంతా చెత్త మైదా కెమికల్స్, కలర్లు గిల్లర్లు, అది కూడా పోసి నెత్తికి పులుముకొని అని పెడతాం విపరీతంగా. అబ్బా మా వాడు ఎంత సూపర్గా చేసినాడు, అబ్బా ఎంత సూపర్ రా. మంచిగా ఆ ఫ్రూట్స్ అన్నీ పెట్టి, పుచ్చకాయలు, కర్బూజకాయలు, పైనాపుల్ అన్నీ పెట్టి, పనసకాయ అన్నీ కోపించి వాళ్ళకి పనసకాయ ఎట్లా కోయాలా నేర్పించేదే మెడిటేషను. బాత్రూమ్ కడిగేదే, బెడ్షీట్ మడత పెట్టేదే, వాని అండర్వేర్లు, వాని సాక్స్లు వాడు ఉతుక్కునేది మెడిటేషను. వాడు ఏమీ లేకుండా ఏం పని చెప్పకుండా నువ్వు ఎవరితో మాట్లాడద్దు నాయన, నీ పని నువ్వు చూసుకో, చదువుకో అంటే వాడు రోబో సినిమాలో చిట్టిలాగా వస్తాడు బయట. వాడు ఎవరితో మా వాడు కలడం లేదండి. మీరు కౌన్సిలింగ్ ఏంటి అంటే కౌన్సిలింగ్తో వస్తుందా? అందరితో కలిస్తే వస్తుందని చెప్పినాడు బుద్ధుడు అనే మహానుభావుడు. సంఘం శరణం గచ్చామి అన్నాడు. సంఘం మీతో అందరితో ఉన్నానంటే నాకు లోపల నుంచి సెరటోనిన్ అనే హార్మోన్ వస్తూ ఉంది. భగత్ సింగ్ ఉరికంబం ఎక్కినాడంటే ఆయనకు సెరటోనిన్. అట్లే కసబ్ కూడా పాకిస్తాన్ కోసం ఆయన చేసిండొచ్చు. అంటే మన సంబంధం లేని వాళ్ళ కోసం పనిచేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, అది పర్మనెంట్ హ్యాపీనెస్. సింపుల్గా కొన్ని రోజులు హ్యాపీగా ఉండేదానికి స్పోర్ట్స్, షటిల్, ఇవి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి స్పోర్ట్స్ ఆడలేదనుకో 10 రోజుల తర్వాత మళ్ళీ డల్ అవుతారు. వాళ్ళకి ఎండార్ఫిన్స్ అని టెంపరీగా హ్యాపీనెస్ హార్మోన్స్ వస్తాయి. ఇంకో హార్మోన్ టెంపరీగా కొన్ని రోజులు ఉండిపోయేది డోపమైన్. మీరు ఏదో కారు కొన్నా, మీరు ఏదో వాచ్ కొన్నా, బట్టలు కొన్నా, భలే ఉంది అనుకుంటావు. ఆ కారును పూజ చేసి నిమ్మకాయలు దొక్కించి అట్లా తిప్పుతా ఉంటే ఆటో వచ్చి గుద్దుతుంది. గుద్దుదా? నిమ్మకాయలు పెట్టాం కాబట్టి గుద్దకూడదు అనుకుంటుంది ఆటో, గుద్దుతుంది. వీడు సత్య. సో అన్ని కారు బాయా, ఇది బాయా, 100 షాపులు తిరిగి ఏదో చీర ఏదో కొంటుంది. ఈమె ఇంటికి వస్తానే తోడు కోడలు ఎవరో ఏం బాగలేదే అంటుంది. బాగలేదా? ఫినిష్డ్ అయిపోయింది. మళ్ళా పోతుంది రిటర్న్ ఇచ్చేదానికి. నీకు నచ్చే కదా 100 షాపులు తిరిగినావు, వేసుకో, వదిలేయి. సో వస్తువులతో హ్యాపీనెస్ రాదు. 50,000కు టీవీ తెచ్చి పెడతాడు, దాంట్లో అడ్వర్టైజ్మెంట్ అదే టీవీ 30,000 వస్తుంది. సచ్చింది ఆమె.
ఏమండి చూడండి 30,000 అంటే నువ్వే కదా చెప్పినావు అంటే అన్నీ నేను చెప్పినవే చేసినావా, ఇది మాత్రం తొందరగా చేసినావు అంట. వస్తువులు వదిలేయండి, వదులు 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 వదులు, ఎన్ని వదులుకుంటే అంత హ్యాపీనెస్ వస్తుంది. నేనంటే చిన్న చిన్నగా బాచి వదిలేసిన కొన్ని అన్నీ వదులుకుంటా వదులుకుంటా ఆలోచనలు కూడా వదిలేయాలి. మనోడు ఏమైనాడు, కొడుకు బిడ్డలు మీ పిల్లల విషయమే మీకు సంబంధించింది. మనవాళ్ళు ఏం తిన్నారు, ఇడ్లీ తిన్నాడా, దానికి ఏం వేసావు ఏది అంటామంటే వాళ్ళకి టైం లేక పరిగెత్తా ఉంటారు పాపం. నీ మాటలు నీ ఫోన్ వచ్చింటే భయపడిపోతూ ఉంటుంది నీ కూతురు అమెరికాలో, అమ్మా మా అమ్మ తల తింటుంది నాయన అని. వదిలేంటారా నాయన, మీ చేతుల్లో ఉండేది పొద్దున్న లేచి ప్రాణాయామ, యోగా, మెడిటేషను, పరిగెత్తడము, స్కిప్పింగ్ చేయడము, ఆరోగ్యంగా ఏం చేస్తారో అవి చేసుకోవడం చేయాలి. పర్మనెంట్ హ్యాపీనెస్ కోసము మీరు సేవ చేయాలి. ఇది ప్రూవన్, నేనేదో వేదాల్లో ఉండే చెప్పట్లా, మోడర్న్ సైన్స్ చెప్తా ఉంది. నీకు సంబంధం లేని వాళ్ళ కోసం పనిచేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అది ఓల్డేజ్ హోమ్ కావచ్చు, లేదా మీ అమ్మ నాయనకు మీ తాతలకు చేయండి, దట్స్ ఓకే. కానీ మీకు సంబంధం లేని వాళ్ళ కోసం చేయమని చెప్పి డిప్రెషన్ ఉండే మా ఫ్రెండ్ రాజుగారికి ఆ పని చేసి జాబ్ వదిలేస్తే ఆయన డిప్రెషన్ నుంచి బయటపడి ఇప్పుడు బుద్ధిజం మీద పెద్దగా సెంటర్ పెట్టినాడు ఆయన. మీకు సంబంధం లేని కోసం చేయాలా, ఏంటో అది మరి ఏం సైన్సో మీరు కూడా స్టడీ చేయండి. మీకోసం మీరు ఎంత చేసుకున్నా తృప్తి ఉండదు. మీరు ఒక ఇల్లు బెంగళూరు, ఒక ఇల్లు మైసూరు, ఒక ఇల్లు అమరావతిలో కట్టినా ఇంకా మీ భార్యలు మీ భర్తలు ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏమి, నువ్వు ఎన్ని వంటలు చేసి పెట్టినా ఇంకా చేసి పెట్టలేదు అంటానే ఉంటాడు. ఎన్ని లంచాలు తీసుకొని ఎంత గోల్డ్ పెట్టినా ఇంకా ఏమైనా చేస్తే బాగుండదు మా పిల్లలకి అంటానే ఉంటారు కదా, తృప్తే ఉండదు. మీరు సేవ చేస్తే వచ్చే హ్యాపీనెస్ అల్టిమేట్, అది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్. అందరినీ ప్రేమిస్తే ఆక్సిటోసిన్ అంటే ఒక చెట్టును ఒక చీమను కూడా దాటుకొని పోవాలా. వాకింగ్ అవేర్నెస్ అంటే అదే కదా, ఆడ చీమలు దాటిపోవాలా. ఆడ కుక్క అరుస్తూ ఉంటుంది, నువ్వు తింటా ఉంటే దాన్ని కొంచెం పక్కన పెట్టండి. మీకు ఇష్టం లేకపోతే ఇంత మటన్ తింటారు కదా, 4 ముక్కలు తగ్గిసి తింటే ఏమవుతుంది? దానికేంటి పాపం, అది కాసుకోరుంది. యాక్చువల్గా మనమందరూ వెజిటేరియన్స్ అనే దానికి నాకు 4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకు లోపల పొట్ట పేగులు లాంగ్ ఉంటాయి, 18 నుంచి 22 అడుగులు లోపల పొట్ట. అన్నిటికీ ఏదైనా కానీ ఆవులకు, మేకలకి, గాడిదలకి, అన్నిటికీ వెజిటేరియన్స్కి అన్నిటికీ లాంగ్ ఇంటెస్టైన్. అదే కుక్కలకి, ఈ మాంసం తినే వాటికి పొట్ట పేగులు తక్కువ ఉంటాయి, 1.5 మీటరే, 5-6 అడుగులే. రెండోది, నీళ్లు వెజిటేరియన్స్ అని తాగుతాయి అని తాగుతాం మనం. అదే పులులు, సింహాలు, కుక్కలు గెతుకుతాయి, తక్కువ నీళ్ళు అవసరం, వాటికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. మూడోది, మనం ఫుడ్ చూస్తానే, మామిడి పండు చూస్తానే తినాలనిపిస్తుంది, చింతపండు, మామిడి పండు అబ్బా అనిపిస్తుంది, అది మన ఫుడ్ కాబట్టి. మాంసం చూస్తే ముక్క మూసుకుంటాం, కంపు కొడతా ఉంటుంది. చేపల దగ్గరికి అంత దూరంలోనే ఉంటాం. దాన్ని పొట్ట కోసి పేగులు తీసి దాన్ని రుద్ది చెవిడి చేసి దానికి అల్లం వెల్లుల్లి వేసి వేయించి వెజిటేరియన్గా మారిస్తే కానీ మనం తినలేం. అదే అక్కడ ఏదో మాంసము కోడిని కోసారనుకో, ఆ రక్తము స్మెల్ పెట్టి ఆ కుక్కకి జల్లు కారుతుంది, దాని ఫుడ్ అది, మన ఫుడ్ కాదు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, మనకు అరిగేది హై ఫైబర్ ఉండే ఫుడ్ చేసిన మేలు, మనకు ఆకలి కాకుండా ఎక్కువ గంటలు పెట్టేది పీచు పదార్థం ఎక్కువ ఉండే కొబ్బరి, రాగులు, జొన్నలు, సజ్జలు, ఇవి ఎక్కువ తింటే మనకు ఫ్రీగా పొట్టంతా క్లీన్ అయ్యి అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. అంటే మనం తినే ఫుడ్ని బాగా అబ్జర్వ్ చేసుకునే దానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇంకోటి, కింద దవడ మనకు సైడ్కి కదులుతుంది, ఇట్లా వాటికి ఇట్లే కదులుతుంది, కుక్కలకి వాటికి అన్నిటికి. ఇన్ని కారణాల వల్ల వెజిటేరియన్. మీరు ఎవరన్నా నాన్ వెజిటేరియన్ ఉంటే మానేస్తారని హోప్తో చెప్పిన. బీ12 డెఫిషియన్సీ ఏదైతే కథలు చెప్తారో, బీ12 కోసం మీరేం చేయనక్కర్లే. మీరందరూ మామూలు సోనా మసూరి కాకుండా రాజముడి రైసు, సిద్ధసనాలు మీ లోకల్గా ముందు మీ పెద్దోళ్ళు వాడుతున్నారే, అవి పండించే వాళ్ళు చాలామంది ఉన్నారు రైస్ ఇప్పుడు. వాటిని సింగిల్ పట్టు బట్టి, 0 పాలిష్ లేకుండా వద్దు, సింగిల్ పట్టు. ఎంత పట్టాలా? మీరు రైతులు ఎవరైనా ఉంటే 100 కిలోలకి 2 కిలోల పాలిష్ తౌడు తీయాలి. 100 కిలోల వడ్లేస్తే 2 కిలోల పాలిష్ తౌడు రావాలి, అది సింగిల్ పట్టు. అది పెట్టి ఆ ఫుడ్ను తింటూ ఒక పూట రైస్ కూడా తినండి, ఒక పూట దాంట్లో ఇంత రైస్ మిగిలించుకొని రాగి ముద్దైనా అంత రాగి ముద్దలో నీళ్లు పోయాలి ఈరోజు. రేపు పొద్దున ఆ నీళ్ళతో పాటు సంగటి అంతా పిసికేసి, అన్నం పిసికేసి, దాంట్లో పుల్లటి మజ్జిగ, వీలైతే దేశీయ ఆవు పాలతో చేసి ప్యాకెట్ పాలు కాకుండా వీలైతే చేయండి, అది పుల్లటి మజ్జిగ పోసుకొని అంబలి తాగాల. అప్పుడు బీ12 వస్తుంది, మాంసం తినే ప్రాబ్లంలే. ఇంకా
మామిడి టెంక లోపలుండే ఆ జీడి నీ ఎండబెట్టి పొడి చేసుకొని ఓ స్పూను తింటా ఉంటే కూడా మీకు B12 వస్తుంది అని చెప్పి ఈ లోపల కొంతమంది చెప్పినారు. అది కూడా ట్రై చేయండి. సో B12 డెఫిషియన్సీ వస్తుందే, మాంసం తినకపోతే అనే భయం కూడా ఏమీ లేదు. సో అది విషయం. సో గాలి అన్నిటికంటే ఇంపార్టెంట్. ఒక గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటాం. ఇప్పుడు కిటికీలన్నీ తీసినామంటే మంచి గాలి వస్తూ ఉందండి, మీరు ఫ్రెష్గా ఉండమని అర్థం. అన్నిటికంటే ఇంపార్టెంట్ గాలే. సో నైట్ మీరు కిటికీలు తీసి పడుకోవాలా, దోమతెర కట్టుకోవాలా, దోమలు రాకుండా. ఇల్లంతా మీరు దోమలు రాకుండా విండోస్ కూడా కిటికీలు కూడా ఏవో వచ్చినాయి, అవన్నీ వేసుకోండి. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి వచ్చినాయి, అవన్నీ వేసుకోండి. దోమలు లేకుండా పడుకోవాలా, కిటికీలు తీసి పడుకోవాలా. 1000 సార్లు 22,000 సార్లు మనం గాలి పీల్చుకుంటాం. గాలి చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు నేచర్ క్యూర్ సెంటర్లో అడవి లేకపోతేనో 2 రోజులు నిద్రపోయి 3 రోజులు నిద్ర చేసి వచ్చినాము, సింహాచలంలోనో గుళ్ళోనో ఎక్కడో నాకు ఆరోగ్యం కుదురుపడింది, మా 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 కొడుకు మనవడు పుట్టినాడు, పిల్లలు పుట్టినారు అని అంటే ఏమంటే, గుళ్ళోకి పోతే అట్మాస్ఫియర్ ఫ్రీగా ఉంది, చెట్లు ఉన్నాయి. అందుకని 108 సార్లు రోజు 100 రోజులు తిరిగితే పిల్లలు పుట్టారనేది ఏంటి? పొద్దున్నే లేచి ఫ్రెష్గా ఉంటే ఇప్పుడు ఆటోలు పొగ లేనప్పుడు పోయి తిరిగినావు. వేప చెట్టు చుట్టూ, రాగి చెట్టు చుట్టూ. రాగి చెట్టు పిల్లలు నీదో, నువ్వు పొద్దున్నే ఫ్రెష్గా పోయి ఆ గాలి పీల్చుకున్నావు కాబట్టి నీకు జెనెటికల్గా సెల్ లెవెల్లో మార్పులు వచ్చిన దానికి నీ కరెక్షన్స్ అయినాయి. అందులోనే ఫుడ్ మార్చిన దానికి కరెక్షన్ అయింది. ఫుడ్ మార్చాలా, నీళ్లు మార్చాలా, గాలి మార్చాలా. పొద్దునంతా పొల్యూషన్లో జూబిలీ చెక్ పోస్ట్లో ఉద్యోగం చేసి రాత్రి పోయి కిటికీలన్నీ వేసి దోమలకి ఆల్అవుట్ పెట్టుకుంటే, ఆల్అవుట్ అంటే అందరూ చేస్తారు అని అర్థం. ఇప్పుడు మనం దోమలు అప్పుడు చేస్తాయి, 10 ఏళ్ళు మనం పోతాం. ఆల్అవుట్లు, గుడ్ నైట్లు, రూమ్ ఫ్రెషనర్లు, బాత్రూమ్ ఫ్రెషనర్లు, కొట్టే సెంట్లు కొట్టేది అన్నీ ఆపేయాలి ఈ రోజు నుంచినే. టూత్పేస్ట్ కూడా ఆపేసి పళ్ళపొడి ఏదో ఒకటి రుద్దుకోండి, ఏదో పళ్ళపొడి నొరగ రాకూడదు. గమ్స్ని మసాజ్ చేయాలా, పళ్ళపొడి అట్లా ఒకటి తగ్గించుకోవాలా. అప్పుడు బ్యూటీ తెలుస్తుంది. నాకు మొన్నంతా ట్రైన్లో సీట్ లేదు, కూర్చొని వచ్చిన ఎవరో తెలిసిన వాళ్ళు ఇస్తే. రాత్రి కూడా పెద్ద నిద్ర ఏం లేదు, అయినా ఫుల్ ఎనర్జీ ఉంది కదా. ముందుగానే డివైన్ చేసుకుంటాం, అబ్బా ఈరోజు 1 అవర్ తక్కువ నిద్రపోయినా అని ముందుగానే డివైన్ చేసుకొని ఎప్పుడెప్పుడు నిద్రపోదామని ఉంటారు. 4 ఇడ్లీల బదులు 1 ఇడ్లీ తక్కువ తిని పొద్దున్నే మధ్యాహ్నం డబుల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తారు. 1 ఇడ్లీకి ఇంత డబుల్ చికెన్ బిర్యానీ అవసరమా? ఆకలే ఉండదు, స్మెల్ చూసి కలర్ చూసి తింటూ ఉంటారు. 1 సారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని కన్నడలో ఏదో ఉంది. ఇంకోటి ఏదో చెప్పినారు, 5 సార్లు తింటే ఇంకేందో అని చెప్పినారు ఎవరో రీసెంట్గా. ఎంత తక్కువ తింటే బుర్ర అంత షార్ప్గా ఉంటుంది. ఉపవాసం ఉండే రోజు యాక్టివ్గా ఉండేది ఏంది, ఫుడ్ తినేటప్పుడు యాక్టివ్గా లేకుండా పోయేది ఏంది? అబ్జర్వ్ చేయండి మీరే. ఫస్ట్ ఒక్కరోజు ఉపవాసము 1 గంట లేట్ చేయండి. మీరేమి 10 రోజులు ఉండే వాళ్ళు కూడా ఉండరు ఉపవాసం, వాళ్ళు ఇసిపెట్టి. నేను కూడా 2వ రోజుకి మొన్న 60 గంటలు ఉన్నా, 60 అవర్స్. 2వ రోజు కొంచెం డల్ అనిపించింది, 3వ రోజు సరే తిన్నా. మీరు 1 గంట 1 గంటకు తినేవాళ్ళు సాయంత్రం 5కి తినండి, ఒకరోజు నీళ్ళు తాగండి, రిపేర్ జరుగుతుంది లోపల. అదే చెప్పినాడు డాక్టర్ యశ్వర్ వసుమి. అట్లా 1 రోజు ఉండండి, నెక్స్ట్ ఉపవాసము 1 పూట తినండి, ఆ నెక్స్ట్ రాత్రి తినేసి రేపు సాయంత్రం తక్కువ తినండి. అట్లా ఆపేస్తే 40 అవర్స్ ఆపేయగలిగితే మీకు సూపర్. క్యాన్సర్ సెల్స్ మీద పోరాటం జరిగింది అని ప్రూవ్ అయింది సైంటిఫిక్గా. ఉపవాసం ఉండాలి, ఉపవాసం, వేరే మార్గమే లేదు. రైస్ని ఎంత తగ్గించి రాగులు జొన్నలు ఎంత తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు. నేను చూసిన ఉత్త జొన్న రవ్వ తిని 42 కిలోలు తగ్గినాడు. ఆ తగ్గేదానికి ప్యాకేజీలు ఉంటాయి, 1 కిలో తగ్గాలంటే 10,000 ఎంతెంతో ఉన్నాయి లెక్కలన్నీ. ఎక్కడ చూసిన అడ్వర్టైజ్మెంట్లే. ఆ జూబ్లీస్ రోడ్లో పోతా ఉంటే గుండెకాయ, మూత్రపిండాలు, ఇది మోకాళ్ళు అన్నీ ఫోటోలే. అన్నీ విచిత్రంగా భయంకరంగా ఆర్గాన్స్ అన్నీ కోసి రాండి మా దగ్గరికి, మీకు కోసి చేతిలో పెడతామని. మనకు బుర్ర ఉండేవాళ్ళం అయితే బాగా నీళ్లు తాగి సమ్మర్లో కిడ్నీలో స్టోన్ లేకుండా చేసుకోవచ్చు కదా. నీళ్ళు తప్పైనప్పుడు పెప్సీలు తాగి, టీలు తాగి, చెత్త తిని కిడ్నీలో స్టోన్లు తెచ్చుకొని మళ్ళీ ₹1,00,000 ఇచ్చి కోసి దాని డైమండ్ తీసిస్తే నా డైమండ్ తీసి పిట్లో పెట్టుకుని తెచ్చి పెట్టుకుంటా ఉంటారు. అప్పుడు నీళ్ళు తాగుతాడు. నీకు దప్పి అనిపించినప్పుడు నీళ్ళు తాగాల. సరే వీలు కాల, యూరిన్ ఎల్లోకి వస్తుంది, అప్పుడన్నా తాగాల. ఇంకా వీలు కాల, మంట పుడుతుంది, అప్పుడన్నా తాగాలి కదా. ఏం చేయాలి సార్, నాకు మంట పుడుతూ ఉంది, నీళ్ళు తాగరా నాయన, నువ్వేం చేయనక్కర్లే, నీళ్ళు తాగితే చాలు.
వీలైతే గోదావరి నీళ్ళని మంచిగా వేడి చేసుకున్న తర్వాత ఇంకా మంచిది. ఆర్ఓ నీళ్ళు మంచిది కాదని గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది. ఆర్ఓ నీళ్ళు తాగకూడదు. మీ ఆర్ఓ నీళ్ళన్నీ ముఖ్యంగా మినరల్స్ అన్ని తీసి అసిడిక్గా తయారైపోతాయి. మీ బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. అసిడిక్గా ఉండే నీళ్లు తాగితే ఎమకలు గొల్లబారుతాయి. కాబట్టి నది నీళ్ళే తాగాల. ప్రకృతి వనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కొడితే యూట్యూబ్లో ఉండదు. మీ డాబా మీద పడిన నీళ్ళని స్టీల్ పైపుల్లో తీసుకొని సున్నపురాళ్ళు, కడప సున్నపురాళ్ళు, పిడుగురాళ్ళ సున్నపురాళ్ళు ఏమున్నాయి కదా, వాటిలో పాస్ చేస్తే మీకు కాల్షియం వస్తుంది. ఆ కాల్షియమే కాల్చి పెద్దోళ్ళందరూ తాంబూలంలో సున్నం తింటా ఉంటే వాళ్ళ ఎమకలు గట్టిగా ఉన్నాయి, సన్నగుండా. ఇప్పుడు బ్రాయిలర్ కొళ్ళగా ఇంత ఉండారు, కింద పడితే ఇరిగిపోతూ ఉండేది. సో శక్తి లేకుండా పోయింది, ఎమకలు గులబారిపోయినాయి. సో సున్నపురాళ్ళు ఇటుకలు ఎందుకు? ఈ మహాశక్తి, సూర్యుడు అనే మహాశక్తి హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా వదిలేసి, సముద్రంలో ఉండే ప్లాస్టిక్ కణాలను కూడా వదిలేసి ఆవిరి రూపంలో పైకి తీసిపోయి రాజమండ్రి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి బెంగళూరుకి క్లౌడ్ మేఘ సందేశం రూపంలో మీ కులము మతం చూడకుండా మీ డాబా మీద నీళ్ళని వేస్తాడు. ఆ నీళ్ళు ప్యూర్ వాటర్, దాని మినరల్స్ లేవు. ఎట్లొచ్చినాయి మినరల్స్? అడవిలో పడినప్పుడు అడవిలో ఉండే మట్టిని కరగ తీసుకొని జర్నీ చేసినప్పుడు ఎర్రగా వస్తాయి నీళ్ళు, అవి మినరల్ వాటర్. అవి చెరువులోకి పోయినప్పుడు ఏమవుతాయి? మొదట ఎర్రగా ఉంటాయి, 2-3 నెలల తర్వాత సెటిల్ అయిపోయి ఫ్రెష్గా ఉంటాయి. అట్లా ప్రతి ఊరికి 2 చెరువులు, ఒకటి తాగే నీళ్ళు, ఒకటి వాడే నీళ్ళు. ఆ చెరువు నీళ్ళు తాగిన రోజులు బాగున్నాం. ఆ చెరువులు నాశనం చేసినా పోయిందే. ఇప్పుడు అందరూ బాటలో వచ్చేసి ఆ నీళ్ళనన్నీ మే కింట్ అచ్చా హే మే బీ పీ రహా హూ అని హేమాలిని గారు వచ్చి చెప్తే ఆ మిషన్ లేచి ఆ నీళ్లు మంచివి అనుకొని మినరల్స్ను లేని నీళ్ళని మినరల్ వాటర్ అని తాగుతాను. ఎంత దరిద్రమో! ఏం చదువుకున్నాం మనం? మినరల్స్ లేవు దాంట్లో. చిన్న మీటర్ పెడితే TDS మీటర్ తెలుస్తుంది, మినరల్స్ లేవు. నీ బాడీలో మినరల్స్ లేని వాటర్ పోస్తే నీ బాడీలో ఉండే కాల్షియం అనేది జాయింట్స్లో నుంచి ఆ లూజ్ మాలిక్యూల్స్ అని లాక్కొని మనకు మినరల్ డెఫిషియన్సీతో ఎమకలు చిన్నగా డ్యామేజ్ అవుతాయి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి, అసిడిటీ, అల్సర్లు వస్తాయి. ఏమి చేయకపోయినా మీరు నది నీళ్ళని వేడి చేసుకొని చల్లగా చేసుకొని మట్టి పాత్రలో పోసుకొని తాగండి, కొంచెం ఆల్కలైన్ వస్తుంది. అదనా చేయండి ఈరోజు నుంచి. చాలా ఇంపార్టెంట్. గాలి చెప్పినాను, నీళ్లు చెప్పినాను, ఆహారం అంతే. ఏది తింటే మీకు సాయంత్రం వరకు ఆకలి లేకుండా ఉంటుందో అదే అద్భుతమైన ఆహారం. ఏది తింటే మళ్ళీ ఆకలి వేస్తుందో, ఇడ్లీ తింటే నాకు బాగా అరుగుతుందమ్మా. ఎందుకు అరిగిపోవాలమ్మా? అరిగిపోకుండా పని చేసుకోవాలమ్మా, అరిగిపోయి తింటా ఉండేది కాదమ్మా. ఏ తిండి తింటే మీకు మనసే పోకూడదు ఫుడ్ మీదకి, అప్పుడు పని మీద ఉంటుంది. 10 నుంచి ఆఫీస్కి వచ్చేదే 10-11, మళ్ళా టీలు పోయి కాఫీలు పోయి తిని ఏం పనులు చేసేదా? నేనే మంచిగా నాకు పవర్ ఉంటే ప్రతి ఒక్కరికి వస్తానే 3 గ్లాసులు రాగిదావు, అక్కడే కూర్చొని తాగు 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 3 గ్లాసులు రాగిదావు తాగాల. మధ్యాహ్నము రాగి ముద్ద, జొన్న రొట్టె, ఆరికలతో ఉప్మాను, అంత పల్లీల చట్నీ, ఒక నువ్వుల లడ్డు, అంత పచ్చి కొబ్బరి, బెల్లం ముక్కలు. సాయంత్రం అయితే 5 గంటలకు గుగ్గిళ్ళు, ఒక జొన్న రొట్టె, ఫినిష్. అంతే భోజనం. ఎన్ని చేస్తారు? గోదావరి రుచులు ఎక్కడ చూసినా అవే. ఎక్కడ రుచులేదు, తిని తిని ఇంత పొట్లు వచ్చినాయి గోదావరి వాళ్ళకి అందరికి. ఏమి రుచులు? రుచి కూడా చేసుకోవచ్చు మీరు. జొన్న రొట్టె, నూనెంకాయ కూర, రాగి ముద్ద, పల్లీల చట్నీ. రాగి ముద్ద లేక ఇంకా చాలా గొజ్జు అంటారు, చింతగొజ్జు అంటారు. ఊరికే చింతపడి దాన్ని నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది, వేడిగా తింటే అద్భుతం. ఇవన్నీ రాయలసీమలో మాకు అన్ని రకాలు లేవులే, కాబట్టి మేము సేఫ్, కొంచెం సన్నగా ఉన్నాం. వీళ్ళందరికీ ఇంత పొట్టలు ఒకరు కదులుతూ ఉంటారు. దానికి స్పెషల్గా టైలర్లు ఉన్నారంట. పొట్ట కనపడకుండా కుట్టురా నాయన. పొట్ట కనపడకుండా కుడితే పొట్ట పోతుందా? లోపలే ఉంటుంది కదా. పొట్ట తగ్గాలంటే రైస్ ఆపేయాలా, అది తెల్ల బియ్యం ఆపేయాలా, ఇంతే తినాలా, ఇన్ని కూరలు తినాలా, హై ప్రోటీన్ ఉండే పప్పుధాన్యాలు తినాలా. బఠానీలు, శనగలు, ఉలగలు, అలసందులు, మినుములు ఏం తింటారో అవన్నీ, పెసరట్టు ఇట్లాంటి తినాలి ఎక్కువ, రైస్ తగ్గించి. అట్లా ఒక నెల చేస్తే 2 కిలోల నుంచి 3 కిలోలు తగ్గుతారు. రక్తం తక్కువ ఉండేవాళ్ళు మునగాకు, అవిశాకు, సజ్జలు, గంట్లు అంటారు సజ్జల్ని కదా, గంట్లు, సజ్జ కుడుములు, ఆవిరి కుడుములు మంచిగా కూర వేసుకొని బెల్లం వేసుకొని ఎట్లో 4 కుడుములు తింటే ఒక నెలలో ఇంత కరివేపాకు, ఇంత అన్నము, 2% హిమోగ్లోబిన్ పెరిగితే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు ఎవరు ఆరోగ్యంగా లేరు ఇప్పుడు. వాళ్ళ ఆరోగ్యం లేరు, వీళ్ళు కష్టపడిపోతూ ఉంటారు. ఒరే మీరు మంచిగా తినాలరా, మీకు ఆరోగ్యం లేదని. మీరు పెద్దోళ్ళు పాటిస్తే పిల్లలు పాటిస్తారు, మీరు చేయకుండా వాళ్ళు ఎందుకు చేస్తారు? చాలా అన్యాయం అది. మీరు ఫస్ట్ మారితే పిల్లోళ్ళు మారుతారు. వాడు తినడం లేదు అని చెప్పి వాడికి సెల్ ఫోన్ ఇచ్చి చెత్తా చెదారం ఇవ్వకూడదు. ఆకలేస్తే వాడే తింటాడు. తిన్నాక వాడిని
బుచ్చగించి ఏమి తింటే నీ ఆరోగ్యం బాగుందని చెప్పాలా. చాక్లెట్లు స్వీట్లు వస్తే ఒకటి ఇచ్చేసి మిగతా అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించి వాని ద్వారానే అందరికీ ఇప్పించేయాలి. ఆ విషయాన్ని అందరికీ పంచాలా. ఒకరే తింటే వస్తారు. మనం ఏం చేస్తాము, అమెరికా నుంచి చాక్లెట్లు వచ్చినాయి అని చెప్పి ఇన్ని చాక్లెట్లు వాడికి జోబిలో పెట్టి మరి ఎవరికి వద్దురా అంటే వాడు పోయి స్కూల్కి పోయి బాత్రూమ్ వద్దులు తలుపు వేసుకుని ఆడ తింటాడు. వాడు పనిచేయాలా. నువ్వు తిన్నావా పంచి. మనం చెడిపోయి ఆడ బయట బారేసే వరకు అట్లే పెడతాం ఇంట్లో. మంచైనా మంచాలా, చెడ్డను కూడా డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. చెప్పాలి వాళ్ళకి ఎందుకు ఇది చెడ్డది అని. దాంట్లో ఉండే షుగర్ డేంజర్, తెల్లగుండే డేంజర్స్ అన్నీ మీకు అందరికి తెలిసి అన్నీ చెప్పనక్కర్లే. తెల్లగుండే రైస్, ఉప్పు, మైదా, చక్కెర. తెల్లగుండే అమ్మాయి అయినా అబ్బాయి అయినా డేంజరే. అంటే తెల్లగుండే వాళ్ళు భలే ఉంటారు కదా, మ్యాచింగ్ తెల్లగుండే కాదు చూడాల్సింది. ఒక నెల రోజులు 2 నెలలు 3 నెలలు అబ్జర్వ్ చేసి ఆయనతో జర్నీ చేసినప్పుడు ఆ హోటల్లో పోయినప్పుడు 10 రూపాయలు టిప్ ఇస్తానడా, ఆ డోర్ తీసిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తానడా, నవ్వుతానడా, ఆ పన్నులతో ప్రేమగా గౌరవంగా మాట్లాడుతానడా, అది అబ్జర్వ్ చేయాల్సిందే. భలే మ్యాచింగ్ కదా. ఏంది మ్యాచింగ్, జాతకాలు కుదిరినాయని. అందుకే అన్నీ పడి టపా ఎగిరిపోతాడు. డబ్బులు జాతకాలు ఇవి కాదు చూడాల్సింది. వాళ్ళు స్టడీ చేయాలి. వాళ్ళ పెద్దోళ్ళు ఎట్లున్నారు, మాట ఎట్లా వాళ్ళు మాట పెట్టుకున్నారా, ఊర్లో వాళ్ళకి గౌరవం ఎట్లుంది, ఇట్లా విషయాలు చెప్పాలి. ఓ చిన్న స్టోరీ చెప్తే. ఎంత టైం ఉంది నాకు? 5 minutes ఏనంట. ఓకే, ఈ స్టోరీ చెప్పి క్లోజ్ చేద్దాం. క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే. కుటుంబ గౌరవం ఎంత ఇంపార్టెంట్ అమ్మా. మీ తాతలు మీ ముత్తాతలందరూ కష్టపడి దాన్ని చేసి మాట తప్పకుండా ఊర్లో పెద్ద మనిషిలాగా ఉండి వీడు డబ్బులు పోగొట్టుకొని కూడా అందరికీ పంచి, ఆ కుటుంబ గౌరవం కొన్ని జనరేషన్స్ నుంచి వస్తుంది కదా. వీడు మోసం చేసి మాట తప్పేసి చేసి కోర్టులో కేసులు వేసి, అంటే మీ తాతలు ఇచ్చిన ఆస్తి ఎంత ఇంపార్టెంటో మీ కుటుంబ గౌరవం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. దాన్ని పోగొట్టుకునేది ఎట్లా? దాని మీద చిన్న స్టోరీ 2 నిమిషాలు ముగిస్తాము. ఒక ఆయన చాలా వ్యవసాయం చేసుకునేవాడు, పల్లెలో చాలా పెద్ద మనిషి. ఆయనకి ఏదో కష్టం వచ్చింది, కూతురు పెళ్లి చేయాలా, డబ్బులు లేవు. ఆడు ఊరిలో ఉండే సేటు దగ్గర పోయినాడు. సేటు కుదవబెట్టుకొని ఇస్తారు కదా. పోయి నాయన డబ్బులు, సార్ కూర్చోండి సార్, మీరు నమస్కారం సార్, మీకు ఎంత గొప్పోళ్ళు సార్ మీరు ఊర్లో, ఇది అంటే ఇట్లా మా అమ్మాయి పెళ్ళి వచ్చిందిరా, నాకు డబ్బులు కావాలంటే, ఓ తప్పకుండా సార్, మీకు కాదనేది ఏముంది, సరే సార్, ఏమి మీరు కుదవ పెడతారు, కుదవని ఏమంటారు మీరు తెలుగు మీ లాంగ్వేజ్లో? తాకట్టు. ఏం తాకట్టు పెడతాము అని అడిగాడు. నా దగ్గర ఏం పొలమే కదా ఉండేది, మేము ఎందుకు బంగారం కొంటాము, మా దగ్గర ఏం లేదు కదా, ఆ పంట వస్తానే ఇచ్చేస్తాను అన్నాడు. అయ్యయ్యో, మేము మా పెద్దల కాడి నుంచి వచ్చినవి తాకట్టు లేకుండా మేము డబ్బులు ఇవ్వకూడదు, మా కుటుంబము మా ప్రిన్సిపల్స్ అట్లా వచ్చినా కదా, ఏదో ఒకటి పెట్టాలి కదా అంటే, మరి ఏం చేసేదిరా ఇప్పుడు అని ఆలోచిస్తే, సరే అని ఒక మీసం పెరికి ఆడబెట్టి ఇది కుదవ ఇది తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వాలి అంట. సార్ ఏం సార్ అది మీసం పెట్టుకొని ఎట్లా సార్ డబ్బులు ఇచ్చేది అంటే, అదే మా కుటుంబ గౌరవం, అది పెట్టుకొని ఎవరా అన్నాయంట. అవునా సార్, ఇది పోతే ఎట్లా సార్, ఇది మీరేదో పెట్టినారు ఇంత ఎంట్రిక, ఏదో పోతే, అరే అది పోతే నీ తలకాయ పోతుందా ఏమనుకున్నా, మా కుటుంబ గౌరవం అది, నా కుటుంబ గౌరవం పోగొట్టేస్తావు, జాగ్రత్త కాపాడాలంటే వాడు డబ్బా తీసి నగలు పెడతారు కదా డబ్బాలో, దాంట్లో పెట్టుకొని ఆ వెంట్రుకని ఎనపెట్లో పెట్టుకొని లాక్ చేసి డబ్బులు ఇచ్చాయంట. ఒకడెవడో పక్కన చూస్తూ ఉన్నాడు, వాడికి వినపడలా, వీళ్ళు ఏం మాట్లాడుకుంది వినపడలా, చూస్తా ఉన్నాడు. ఇదేంట్రా ఈడు మీసం పెడితే డబ్బులు ఇచ్చాడే, భలే ఉందే అనుకుని వాడు వచ్చాయంట. వచ్చి సార్ నా డబ్బులు కావాలండి. సరేపా ఏం తాకట్టు పెడతావు అంటే, నాకు ఏం లేదు, తాకట్టు పెట్టుకోవడం ఏం డబ్బులు ఇవ్వము అన్నాడు. సరే మీసం పెడతానంట. ఇది పోతే ఎట్లా అన్నాడంట. ఇంకోటి పెడతానన్నాడంట. ఇంకోటి ఎన్నైనా పెడతావు నువ్వు, సో నీకు కుటుంబ గౌరవం మీద పోరాడాయన అని డబ్బులు ఇలే. అందుకని కుటుంబ గౌరవం అది ఎంత ఇంపార్టెంట్ అనేదానికి ఆ కథ చెప్పినాడు మా ఫాదర్. అది విషయం. ఓకే, ఇంకా అది విషయం. ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ కండిషనింగ్ తీసేయండి. రెండోది, మేమంతా చాలా పెద్ద తోపులు అబ్బా అనుకునేది ఏమిలే. దేవుడు ఈ నేచరు ప్రకృతి అందరినీ ఒకటేగా పుట్టించింది. మీరు రేపటి నుంచి రాగిమొద్ద తిని పొద్దున్నే లేస్తానే 3 గ్లాసులు రాగి జావ తాగితే మీ జీవితాలు మారుతాయి. 3 గ్లాసులు తాగాల. ఎట్లా సార్ 3 గ్లాసులు తాగేది? 2 లీటర్లు పెప్సీలు తాగుతారు, 6 లీటర్లు బీరు కొట్టే మహానుభావులు ఉన్నారు.
6 బాటలు బీరు కొట్టాడు, మేము మా కాలేజీలో కొట్టాడు. సరే 3 గ్లాసులలో ఉండేది ఇంత రాగిపిండే. పొద్దునే తాగేస్తే కాఫీ టీలు నిలిపేయచ్చు. ఎందుకు నిలిపేయాల కాఫీలు టీలు? అది కాఫీ లేకపోతే నాకు బుర్రే పని చేయదమ్మా అంటారు. అంటే ఆ కాఫీతో మీ బుర్ర పని చేయకపోతే దాన్ని పక్కన పెట్టాలి కదా, అది గుర్తే రాకూడదు. అందుకని కాఫీ టీలు ఆపేసేట వాళ్ళు, ఆపేయాలనుకునే వాళ్ళు రాగి జావ తాగాల. 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఒకరోజు నువ్వుల నూనె 1 స్పూన్ పొద్దున్నే, ఇంకో రోజు కొబ్బరి నూనె. అన్నిటికంటే బెస్ట్ నూనె కొబ్బరి నూనె, వంటలకైనా దేనికైనా. మీకు వంటలు వండుకోకపోతే ఏదో పల్లీల నూనె ఏదో వాడుకోండి. బట్ నెంబర్ 1 ఈజ్ కోకోనట్ ఆయిల్. అది 1 స్పూన్ తాగండి. 3 గ్లాసులు రాగి జావ తాగేసి వాకింగ్ పోయేసి వచ్చి బాగా గట్టిగా నడవాల. ముఖ్యంగా అందరూ పర్టికులర్లీ మహిళలు ఇట్లా నడవాల, ఇట్లా మునివేళ్ల మీద నడవాల. స్కిప్పింగ్ చేస్తే సూపర్ ఎక్సర్సైజ్. పిక్కలకి ఎనర్జీ వస్తే రెండవ గుండెకాయ, మన శరీరంలో రెండవ గుండెకాయ పిక్కలు, అవి పంప్ చేసి రక్తాన్ని బయటకు తీసుకొస్తే గుండెకాయకి శ్రమ తగ్గుతుంది. కాబట్టి పెద్ద అయినాక గుండె ఎన్లార్జ్ అయ్యేది, గుండె పెరిగిపోయేది, ఈ సమస్యలు లేకుండా ఉంటాయి. సో స్కిప్పింగ్ చేయాలి. నేను ఇప్పుడు కూడా చేస్తా, స్కిప్పింగ్ చేస్తా, పరిగెత్తా, అన్నీ చేస్తాను. మీరు కూడా చేయొచ్చు. మీరందరూ చేసిన వాళ్ళే. 20 ఏళ్ల ముందర కూడా బాగా పరిగెత్తి అలసిపోయి పడిపోయి అమ్మ అని కళ్ళు తిరిగే వరకు పడిపోయినారా? ఇప్పుడు కొంచెం ఆయాసం చచ్చిపోతానేమో. ఏం చచ్చిపోరు. ఆయాసం వచ్చిందంటే మీరు కరెక్ట్గా ఉండాలని అర్థము. మెట్లు ఎక్కాలా, మెట్లు ఎక్కినప్పుడు మీరు అందరూ నడుస్తే ఓకే. ఇప్పుడు మెట్లు ఎక్కితే అందరూ ఆయాసం ఎందుకు? మెట్లు ఎక్కడంలే. సో మీ గుండెకాయ, మీ ఊపిరితిత్తులు పనిచేస్తూ ఉన్నాయంటే అది పర్ఫెక్ట్. నేను కూడా అట్లే చాలాసార్లు 10 కిలోమీటర్లు పోయేటప్పుడు ఎక్కువ ఎండలో పోయి 9 పోయి 11 వరకు పరిగెత్తి లాస్ట్కు పరిగెత్తలేక నడుచుకొని లాస్ట్కు నడవలేకుండా అబ్బా పడిపోతానేమో అనుకునే అంత చేసినాను. కాబట్టి ఇంత ఎనర్జీ ఉంది నాకు. మీరు మీ బాడీని ఉతికితే ఆరోగ్యంగా ఉంటారు, రెస్ట్ ఇస్తే పోతారు. అది మీ ఇష్టము. అయిపోయింది నా మీటింగ్. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఆన్సర్లు ఎవరో ఏమన్నా ఉంటే క్వశ్చన్ ఆన్సర్ అడగండి, చెప్దాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జీవనశైలి గురించి అద్భుతంగా సార్ ఇంతవరకు మనకు అనేక చెప్పారు. సో కాబట్టి ఎస్, సో ఇప్పుడు ఎవరెవరైతే ప్రశ్నలు ఉంటే సో మీకు మైక్ పంపిస్తాము, మీరు ప్రశ్న అడగవచ్చు. రైట్, క్వశ్చన్స్ అడగండి, దానికి సమాధానం సార్ చెప్తారు. దాని ద్వారా కూడా మాకు జ్ఞానం అందుతుంది. అంటే క్వశ్చన్ రావాలంటే వీళ్ళు చేద్దాం అనుకోవాలి కదా. అదే చేద్దాం అనుకునే ధైర్యం లేదు. క్వశ్చన్ వేస్తే మళ్ళీ వీడు ఆడ గుర్తు పెట్టుకుంటాడు, మళ్ళీ అడుగుతాడు అని అడగనే ఉంటే సరిపోయాడు. పొద్దున్నే 5 మినిట్స్ గుండెకాయ లంగ్స్ కొట్టుకోవాలా. జపనీస్ వాకింగ్ అని ఇప్పుడంతా పెద్ద ఫేమస్ అయింది యూట్యూబ్లో. 2 నిమిషాలు పరిగెత్తాలా. 1 నిమిషం పరిగెత్తండి, 30 సెకండ్లు పరిగెత్తండి రా నాయన, ఆయాసం వస్తుంది. మళ్ళీ నడవండి, మళ్ళీ పరిగెత్తండి, మళ్ళీ నడవండి. రోజు పని చేసే వాళ్ళకి అవసరంలే. మనమంతా సోంబేర్లు బ్యాచ్ మొత్తం అంతా. కాబట్టి మనము పరిగెత్తకపోతే 10 నిమిషాలన్నా పని చేయించకపోతే మనకు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ రాకపోతే బ్రెయిన్కి సిగ్నల్ సరిగా పోదు, ఆక్సిజన్ అందదు, మీ సెల్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. ఎవరో ఉండారా? ఎవరన్నా ఉంటే అడగండి, పర్వాలే. చెక్ సార్ అడుగుతారు. అవునా, అడగండి సార్. చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. మనకి ఇక్కడ రైస్ బదులు జొన్నలో రాగులు పెట్టచ్చు కదా? అవును, అది ఈసారి నుంచి అట్లే చేద్దాము. అది రొట్టెలు గిట్టెలు ఇంతమందికి కష్టము. జస్ట్ ఆ జొన్న రవ్వతో ఉప్మా చేసి ఇంకేదైనా ఒకటి పెట్టేసినా చాలు. మనకి అన్ని రకాలు ఇంత సాంబార్లు ఇవన్నీ అవసరం లే. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ సిస్టమ్ ఉంది చూడు, పప్పు, సాంబారు, రసము, పెరుగు వాటితో కాంబినేషన్ కలిపి మాయాబజార్లో ఎస్వీరంగారావు గారు తింటారు కదా, డమా 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 అని ఇట్లా పోతా ఉన్నాయి మనకి. కాబట్టి మనకి ఏ తక్కువ తింటే బ్రెయిన్కి సిగ్నల్ పోయి ఆగిపోతుంది, అది సూపర్ భోజనము. కింద కూర్చొని భోజనం చేస్తే పొట్ట మడతపడి సిగ్నల్ పోయి ఆపేస్తాం. అందుకని కింద కూర్చొని తినాలా, అది అద్భుతం. ఇప్పుడు టేబుల్ మీద కూర్చొని వీణి పొట్ట ఆ పక్క, వాణి పొట్ట ఈ పక్క వచ్చేవరకు పోతానే ఉంది. అందుకని కింద కూర్చొని తినేది అద్భుతం. అందరు కింద కూర్చొని తినండి, అదేం చీప్ కాదు. మనం చేసే పనులు మన క్లారిటీ ఉండి ప్రపంచమంతా మన పక్క చూడాలా, వాడు చేసినట్టు చేసేది కాదు. మనం ఓన్లీ వాడిని ఇమిటేట్ చేస్తాను. మన బ్యూటీ ఏమీ తెలుసుకోవాలా. బయట దేశం నుంచి ఎవరో కొంతమంది వస్తారు మా ఫోన్ దగ్గరికి. ఆ మజ్జిగ అన్నము ఇట్లంటే వస్తుంది కదా, ఆమె ట్రై చేసి వచ్చింది రాలా, ఇట్లా పట్టుకుంటే వస్తుంది మజ్జిగ అన్నము, సబక్ అనాలా. అట్లా మన స్పెషాలిటీ ఉంటాయి, అది మన స్పెషాలిటీ. ఒక పూట భోంచేసేది, ఉపవాసం ఉండేది,
అందరికి హెల్ప్ చేసేది, అతిథి దేవో భవ, వచ్చిన వాళ్ళకి మనం తినేసామమ్మా తినమనేది, ఉండిన దాంట్లో పంచుకునేది, అందరికి కలిసి బతికేది, జాయింట్ ఫ్యామిలీస్, ఇవన్నీ మన బ్యూటీస్ అబ్బా. తోడుకోడలు కొట్టుకుంటూనే ఉంటారు, అయినా కలిసే ఉంటారు, అది బ్యూటీ. సార్ నమస్తే అండి. సాధారణంగా అందరిలో చూస్తుంది ఏంటంటే ఎక్కువ మందిలో ఉన్నది ఈ ఎస్డిటి ప్రాబ్లం సార్. ఎస్డిటి ప్రాబ్లం, ఫెసిలిటీ అని చెప్పండి సార్, ఇంకేమైనా ఉందా? ఎస్డిటి ప్లస్ స్టోన్స్ ఫార్మేషన్ జరుగుతుంది ఎక్కువగా నేను చూసినంతలో. అంటే మేము క్లాసులకు వెళ్ళినా వచ్చే రీజన్స్ అయ్యాయి. అంటే వాళ్ళు శాకాహారులు అయినప్పటికీ శాకాహారులు అవుతున్నారు. చూడండి, వెరీ సింపుల్ లాజిక్ చెప్తా, మీకు అర్థం కాకుండా పోయేదానికి ఏమీ లేదు నేను చెప్పే దాంట్లో. గ్యాస్ అయిపోయింది కదా, ఇప్పుడు న్యూస్ పేపర్లతో వంట చేస్తే ఎన్ని న్యూస్ పేపర్లు వేయాలమ్మా, వేస్తానే ఉండాలనా, కాలిపోతుంది కదా. అది కర్రలు పెడితే కొంచెం ఇప్పుడు గ్యాస్. మరి ఇప్పుడు మీరు తింటా ఉండే రైసు కాగితం పెట్టి వంట చేసినట్లు, ఇడ్లీ దోశ, మధ్యాహ్నం రైసు, మళ్ళీ సాయంత్రం రైసు, అరిగిపోతుంది, మళ్ళీ ఆకలి, మళ్ళీ పునుగులు, మళ్ళీ ఇది తింటానే ఉండాలి. ఎప్పుడు పీచు పదార్థం ఉండే రాగి ముద్ద, జొన్న రొట్టెలు, అరికలు, సామలతో ఏమైనా చేసుకో, రుచిగా పొంగల్ చేసుకో, బిసి బెడబాత్ చేసుకో, ఏదైనా చేసుకో, అవి ఎక్కువసేపు ఉంటాయి. ఆ పైన ఉండే కార్బోహైడ్రేట్స్ అరిగి మీకు ఎనర్జీ వస్తుంది, ఫైబర్ అడ్డపడుతుంది పీచు పదార్థం, అప్పుడు ఆకలి ఉండదు. సో చిన్నగా మీకు బ్లడ్ 5 నుంచి 6 లీటర్లు ఉంటుంది. 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ మీ బ్లడ్లో ఉంటే యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు రైస్ అంతా ఇప్పుడు పెట్టారు కదా రంగస్వామి గారు, పెట్టమని అంతా గ్లూకోజ్ వచ్చి 250-300 గ్రాములు వచ్చి గ్లూకోజ్ పడుతుంది. ఆ గ్లూకోజ్ అంతా ఏం చేయాలో బాడీకి తెలియక దాన్ని గ్లైకోజన్గా మార్చి మజిల్స్లో, లివర్లో ఎత్తి పెడుతుంది. అది అట్లే ఉంటే 6 గంటల తర్వాత ఫ్యాట్ అయిపోతుంది. అది అయిపోయే లోపల మళ్ళా తింటివి. సో అరగకుండా అప్పుడేమవుతుంది, యాసిడ్ వస్తానే ఉంటుంది, తినలేదనుకో మండుతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాంసాన్ని, ఎమకల్ని కూడా కరిగిచ్చేంత యాసిడ్ అది. అది పొట్టపేగుల్ని డ్యామేజ్ చేసి మ్యూకస్ మెంబ్రేన్ అని ఉంటుంది లోపల, అది డ్యామేజ్ అయితే ఎరోషన్స్ అంటాం. మన కింద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి కదా చర్మానికి, అట్లా లోపల పుళ్ళు ఏర్పడితే అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ మొదలుపెట్టి అసిడిటీ, అల్సర్లు అయ్యి ప్రాబ్లం అవుతుంది. సో మీరేంటి, ఫస్ట్ రైస్ ఆపేయాలా, అరికెలో, సామలో, జొన్న రొట్టెలో, రాగి ముద్దో, రాగి రొట్టెలో ఏదైనా తినాలా. రాగి రవ్వతో ఇడ్లీ సూపర్గా చేయొచ్చు, ఏం చాలా టేస్టీగా ఉంటుంది. సజ్జ రవ్వతో ఇడ్లీ సూపర్గా ఉంటుంది. 4 ఇడ్లీ తింటే మీకు ఆకలి ఉండదు, మళ్ళీ అది తినాలా. మీకు ఆకలి అనిపించకముందనే మళ్ళీ స్టీల్ బాటిల్లో రాగి జావ పెట్టుకునేసి తాగేయాల, బాటిల్ మొత్తం 1 వీక్లో పోతుంది. 3 మంత్స్లో మీరు బజ్జీలు తినే. ఇంకా నేను పెద్ద అసిడిటీ పేషెంట్, ఎండోస్కోపీ చేసినారు, సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫెమోటిడిన్, పెంటప్రజోల్, ఓంప్రజోల్, జలసిల్ రిఫ్లెక్స్, కాయం చూర్ణ ఇన్ని వాడినా, పోలా. ఉత్త రాగి జావతో పోయింది, రైస్ ఉత్త రాగి జావతో పోయింది. మళ్ళీ మీరందరూ మళ్ళీ ఫోన్లు చేసి, సార్ రాగి జావ తాగితే కిడ్నీలో స్టోన్లు అండి. మరి ఇన్ని రోజులకి రాగే తాగల, ఎందుకు వచ్చినాయి స్టోన్లో? విజయవాడలో ఎవరు రైసే తింటారు, రాగులు తినలా. విజయవాడ అందరికి ఎందుకు వచ్చినాయి స్టోన్లు? కర్ణాటకలో 6 కోట్ల మంది ఉన్నారు, దాంట్లో సగం మంది రాగిలే తింటారు, రాగి ముద్ద, ఒట్టిపిండి సంగటి, అసలు రైసే వేయరు. వాళ్ళకందరికీ వచ్చినాయి స్టోన్లు. కాబట్టి ఎవరో చెప్పింది నమ్మకూడదు. మీరు ఒక వారం చూసుకోండి, 2 గ్లాసులు రాగి జావ పిల్లలకి సూపరు. ఈ క్రిసాట్ అనే సంస్థ హైదరాబాద్లో ఉంది, పటాన్ చెరువులో. వాళ్ళు రిపోర్ట్ చేసి రాగి పెట్టి అన్నప్రాసన రాగులతో చేసి పెట్టి చిన్నప్పటి నుంచి రాగులతో పెంచిన పిల్లల్లో గ్రోత్ బాగుంది, బుర్ర బాగా పెరిగింది, ప్రూవ్ అయింది. ఈ రైస్ పర్టికులర్ ఈ సోనా మసూరి ఇవన్నీ దబాని వేయడం అని డేంజరు. మీరు రైస్ కూడా తినండి, కానీ దంపుడు బియ్యము, ఆర్గానిక్ పండించినవి, సింగిల్ పాలిష్ పట్టి పెట్టినవి, రెడ్ రైసు, బ్లాక్ రైసు, నవారా రైసు, ఇట్లాంటివన్నీ తినండి. అది అసిడిటీకి. రాగి జావ పొద్దున 3 గ్లాసులు, సాయంత్రం 3 గ్లాసులు. 1 వారం రైసును, అరటిపండ్లు ఈ 2 స్టాప్ చేసి ఏదో జొన్నలో ఇట్లాంటివన్నీ తినండి. రెండోది ఏంది మీరు అడిగింది, కిడ్నీ స్టోన్స్, నీళ్ళు తాగాలంతే. ఇప్పుడు రైసే తిని కిడ్నీ స్టోన్లు వచ్చినాయి, రైస్ ఆపేయండి. ఆహారము తిందామనిపిస్తే కూడా పోస్ట్పోన్ చేయాలి, 1 గంట 2 గంటలో. దప్పి కాకపోయినా నీళ్ళు తాగాలి, నీళ్ళు ఎక్కువ తాగండి. ఎవరైనా స్టోన్లు వచ్చిన వాళ్ళే కాదు, దప్పి లేకపోయినా నీళ్ళు తాగండి, ఊరికి అట్లా తాగండి. తినాలనిపించినప్పుడు కొంచెం పోస్ట్పోన్ చేయండి, అది ఇంపార్టెంట్. వడదెబ్బ కొట్టకుండా ముఖ్యంగా మీరు మీ పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో స్టీల్ బాటిల్లో బెల్లం నీళ్లు, ఆర్గానిక్ బెల్లం, ఎవరన్నా ఉంటే రైతులు చెప్పండి, ఆర్గానిక్ బెల్లం నీళ్లుని బాటిల్లో తీసుకెళ్ళి అవి తాగుతూ ఉండండి. సూపర్ ఓఆర్ఎస్, దానికి మించిందే లేదు. దాన్నే తిరునాళ్ళ బండిలో పానకం బండ్లను కట్టి పిల్లకాయలు ఎగిరి దూకి చెమటంతా పోయి మినరల్ లాస్ అవుతా ఉంటే పోయేది ఫ్రీగా పానకం బండ్లు, వాడికి పుణ్యము ఈయన పురుషార్థం. 2 గ్లాసులు తాగేస్తే
హాయిగా మినరల్స్ లాస్ అంతా రిక్కు పెడుతుంది. బెల్లం అన్నిటికంటే బెస్ట్ ఓఆర్ఎస్. మీరు సమ్మర్ అంతా స్టీల్ బాటిల్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు స్టీల్ బాటిల్ పెట్టుకోండి. ఏ ప్లాస్టిక్ బాటిల్ తాగొద్దు, మంచిది కాదు. ఆ ప్లాస్టిక్ టైం గడిచే కొద్దికి ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ అని దాంట్లో వస్తూ ఉంటాయి. ఫ్రెష్ బాటిల్ ఇంకా డేంజరు. ఫ్రెష్గా బాటిల్ తయారయ్యేటప్పుడు వేడిలోకి లాగితే మిషన్లో ఆ బాటిల్ షేప్ వస్తుంది. సో లోపల ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉంటాయి. 1.6 lakhs నుంచి 2.5 లక్షలు ఉంటాయని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చరు, సిఎస్సి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, ఢిల్లీలో ఉంటుంది. ఆమె సైంటిస్ట్ ఆమె చెప్పింది కొత్త బాటలు అసలు తాగకూడదు. సో పాత బాటలన్నీ ఓకే, చూడు ఆయన స్టీల్ బాటిల్ ఎత్తుకొని తాగుతాడు మంచిగా. అట్లా అందరూ స్టీల్ బాటిల్ పెట్టుకోవాలా. స్టీల్ బాటిల్ పోతే ఎట్లా అంటే మనమే పోతాం. స్టీల్ బాటలు పోతే ఎట్లా అని పోతే పోని ఎవడో వాడతాడు కదా, ఇంకో బాటలు కొనుక్కోండి, మెడకేసుకోండి. స్టీల్ బాటిల్ ఇప్పుడు వేసుకున్నారంటే మెడకేసుకోండి. చాలా ఇంపార్టెంట్ స్టీల్ బాటిల్. నేను రైల్వే స్టేషన్లో కూడా నీళ్ళు పట్టుకొని తాగుతా వస్తాను. అసలు బాటలే కొన్నాం, టిష్యూ పేపరే వాడిని ఎక్కడ ఖర్చు పెట్టుకొని ఉంటా. ఎంతో కొంచెమన్నా అయ్యో వీళ్ళ తాతది చెట్లు నాటి పర లాగి ఇటు దుడిచి పాని పెడతాడు ఎయిర్పోర్ట్లో. ఏమి కొంచెంసేపు తేమ ఉంటే ఏమవుతుందమ్మా, కొంచెంసేపు ఆరుతుంది కదా. కరెంటు వేస్ట్ చేయకూడదు, అనవసరంగా ఏ వస్తువు వాడకూడదు. ఉన్ని డబ్బులన్నీ మామిడి పళ్ళకి వీటికి వాటికి పెట్టాలా. మీరు చాలా ప్రేమగా చేసుకోండి. మీ ఉంగరాలు మీ గాజులన్నీ కూడా మనం వస్తే లాగి లోపలేస్తారు. రాకపోతే మీ చేతులు ఎర్రగొట్టైనా అలా బయట తీస్తారు. కాబట్టి అవన్నీ ఏం మిగలవు. వాటి మీద వదిలేసి మంచిగా ఆహారం కోసం పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా ఇంకా గట్టిగా నీళ్ళు ఎక్కువ తాగితే ఇంకా గట్టిగా ప్రతి పాయింట్ చాలా అద్భుతంగా మనకి విశ్లేషించిన డాక్టర్ గారికి. నీళ్ళు ఎక్కువ తాగితే ఏం డ్యామేజ్ లే. నీళ్ళు ఎక్కువ తాగితే కిడ్నీ స్టోన్స్ రావు. కిడ్నీ స్టోన్స్ వచ్చేదానికి రైస్ తినడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కారణం. తెల్ల రైస్ తినడమే వన్ ఆఫ్ ది మెయిన్ కారణము. రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్ నిలిపేయాలి. రాగి ముద్ద ఎలా చేయాలని చూడు. మంచి హస్బెండ్. మీ భార్య ఉందా ఇక్కడ? లేదా? ఇక్కడ లేదు. ఓకే, ఈ సమస్య అందరికీ ఉంది. నువ్వు కూడా ధైర్యం చేశాడు ఈయనవు. ఈ సమస్య అందరి మొగళ్ళకి అందరికీ ఉంది. అందుకని సస్తా ఉంటారు భార్యల దగ్గర ఏమి చేయించుకోలేక. అడిగి పెళ్ళికి ముందరలాగా లేదే నువ్వు అంటే అట్లే అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. రాగి జావ నేనే నేర్పించింది నా భార్య. ఎందుకంటే నాకు అసిడిటీ చాలా సీరియస్ ప్రాబ్లము. భోజనానికి కూర్చోవల్ల మండిపోతూ ఉంటుంది, తినలేము. ఏడుపు వచ్చిన రోజులు ఉండే మండిపోతుంది, లోపలికి పోదు ఫుడ్. ఎండోస్కోపీలు చేసినారు పెద్ద పెద్ద డాక్టర్లు, సిమిటీలు అన్నీ చెప్పోలా. రాగి జావతో పూర్తిగా పోయింది. సో ఎప్పుడు ఆ రాగి జావతో పోయినా నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. మళ్ళీ ఉపాసం. ఓకే, ఆఫ్రికాకు పోయినా, ఆడ రాగి ముద్ద చేసుకుందామని రాగిపిండి ఎత్తుకుపోయినా. అక్కడ నుంచి బెల్లం ముద్దలు రాగిపిండి ఎత్తుకుపోయినా. ఆ బెల్లం చూసి బాంబులు అనుకునేవాడు వాడు. తిని చూపించాడు, కొరికి స్వీట్ రా తినిస్తే వాడు కూడా ఒకటి తీసుకున్నాడు. సరే రైసే అనుకుందాం, పోనీ మీరు తినే రైసే. ఈరోజు మిగిలిపోయిన రైసు లేదా కొంచెం ఇంత రైసు, 6 గ్లాసులు 7 గ్లాసులు నీళ్లు పోయాయి. అన్నం ఉడికిపోయి ఉంటుంది కదా, నీళ్ళు ఎక్కువ ఉంటాయి 7 గ్లాసులు పోస్తే. ఆ వాటిలోకి మీరు ఎన్ని రైస్ వేసినా దానికి 7 ఇంతలు అంత పిండి. ఇంత రైస్ వేస్తే ఇంత పిండి వేసి 7 ఇంతలు 6 ఇంతలు ఏదో నువ్వే చేయప్ప, రోజు వచ్చేస్తుంది. ఆ వేడిగా ఉండేటప్పుడు పిండి పోస్తూ ఉండి కాళ్ళతో అట్ట పట్టుకొని దాన్ని ఆ గిన్నెని గుడ్డ పట్టుకో, కాళ్ళతో అట్ట పట్టుకుని బొబ్బలు ఎక్కుతాయి. జాగ్రత్తగా గుడ్డేసి గుడ్డని అట్ట పట్టుకో. ఎవరన్నా పిండి పోయి మనం లేదు నువ్వెక్కడో పోయొచ్చు, పోసి ఇట్లా రాగిముద్ద రెడీ అంతే. మన రాగిముద్ద ఎలా చేయవలను అని 100 వీడియోలు చూసేది. వీడియోలు చూస్తానే ఎవరు చేయరు. ఎక్కువ నీళ్ళు ఉండి బాగా వేడైనప్పుడు ఇట్లా అంటే అయిపోయిందా, మళ్ళీ 2-3 నిమిషాలు సిమ్లో పెట్టండి. ఆ మాయిశ్చర్ అంతా పోయి ముద్ద వేడిగా తినేయండి. ఏం కూర వేసుకుంటారో నూనె ఇంకా సూపర్గా ఉంటుంది, వేడిగా తినాలా. టపటపటపా ఇంత తినేసాం అనుకో మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరు ఇంక మళ్ళా మీరు రాగులు ముద్ద చేసేది అడగకూడదు. నెక్స్ట్ మీటింగ్లో ప్రాబబ్లీ ఇక్కడే జొన్న రొట్టె చేసేది రాగి ముద్ద చేసేది అందరితో చేపిద్దాం. అందరు చేసుకుందానండి, అదేం పెద్ద పని కాదు కదా. ఇంకా చాలా ముఖ్యమైన విషయం మర్చిపోయినా నేను, ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఇక్కడ ఆర్గనైజర్లు శివ, ఎక్కడ శివ? ఇంకొకైనా రా, నువ్వు లోపల రాబ్బా. నీ నెంబర్ ఉందా శివాది అందరి దగ్గర? నీ నెంబర్ చెప్పు. రా తొందరగా రా, లేట్ చేయొద్దు, రా తొందరగా. సో నీ నెంబర్ చెప్పు, నాకు చెప్పు, నేను చెప్తా. 770 అందరూ రాసుకోండి. 770-287-6486. 6486. ఎందుకు ఈ నెంబర్ ఇస్తా ఉన్నానంటే
ఇప్పుడు మాకు ఇక్కడ కొండల్లో ఏం కొండలు అవి, ఆ కొండల్లో మంచి ల్యాండ్ ఉందంట, అక్కడ నేచర్ క్యూర్ పెడదామని చెప్పిన. ఓకే సార్ అన్నాడు. ఇప్పటికిప్పుడే నేను వచ్చిన పని అదే, మీకు చెప్పేది కాదు నా పని. దాని డబ్బులు కూడా నేను పెడతాను నాయన, నేను కూడా పెడతాను, చాలామంది పెడతారని చెప్పా. ఎందుకంటే మీరందరూ పోయి ఎక్కడో ఆశ్రమాల్లో ఉండి అది చేసే కంటే ప్రజల వద్దకు పాలన అని మీ దగ్గర నేచర్ క్యూర్ ఒకటి వచ్చి, ఇక్కడ కూడా చాలామంది షుగర్లు, బీపీలు, థైరాయిడ్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. మేము చెప్పిన ఫుడ్ ఇంట్లో చేసుకునే శక్తి లేదు, చేసేవాడు ఇప్పుడు లేడు, దీనంగా చూస్తాడు మగవాళ్ళు పర్టికులర్గా. ఇప్పుడు ఈయన ధైర్యవంతుడు, ఆయన రగజమూత చేసి భార్యకు బయటపోతాడు, అంత శక్తి లేదు ఎవరికి. అందుకని అక్కడ ఈ గుమ్మడికాయ జ్యూసులు, ఆర్గానిక్గా పండించిన కూరగాయలు, మిల్లెట్స్ ఇవన్నీ పెట్టి 1 వీక్లో మీ షుగర్లు, బీపీలు తగ్గించి, అరే భలే ఎనర్జెటిక్గా ఉంది నాకు అని పంపిస్తే అప్పుడు ఫారిన్ నుంచి కూడా వచ్చి డాలర్లు ఇస్తారు, ఎకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టి నేచర్ క్యూర్ రోడ్ పెడదాము అని ప్రపోజ్ చేసిన. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు దాంట్లో ఎన్నో లక్షలు ఎంతో పెడతాను, నేను కూడా పెట్టేవాళ్ళు పెట్టి, లేదు ఈ రామాయణం అంతా వద్దు సార్ నేను వాలంటీరింగ్ చేస్తాను అనే వాళ్ళకి వాలంటీరింగ్ చేయండి. మీ ఊరిలో వచ్చే నేచర్ క్యూర్ సెంటర్ వచ్చి 10 రోజులు ఆడ మీరు చెత్తంతా తినేసి వచ్చినా నెలలో 1 వారం రోజులు అక్కడ మంచి గాలి పీల్చుకొని ప్రాణాయామ, యోగా, నువ్వులు పూసుకొని ఎండలో ఉండి D3 ఇంప్రూవ్ చేసుకొని, బీటోలు ఇంప్రూవ్ చేసుకొని పోయేదానికి మంచి మార్గం ఉంది. నేను వచ్చిన పని ఏందో వచ్చినాను, నాకు సడన్గా వాళ్ళు చెప్పినారు ఆ ల్యాండ్ నెక్స్ట్ వీక్ వచ్చి 2-3 రోజులు చూసి నేచర్ క్యూర్ పెట్టిపోతా, డబ్బులు మూటలు ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చి దీనికి పెట్టండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. మరి సార్ చెప్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, జెంట్స్ బాగా విన్నారు, నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే మేము వండుకోలేము, వండితే తినగలం. ఎవరన్నా క్వశ్చన్స్ అన్నప్పుడు మీరు ఎవరన్నా అడుగుతారేమో చూస్తే వీళ్ళ దుంపదేగా మనం అడిగిన కాంచి చేసి పెట్టాలేమో అని ఎవరు కిక్కురు మనలేదు సార్, ఒక్కళ్ళు కూడా చెయ్యట్లేదు. మీరు ఒక్కళ్ళు గనక ఈ ఆరోగ్య సూత్రాలను మీరు పాటిస్తే మీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉంటాం. మీ చేతుల్లో ఉంది మా ఆరోగ్యం. యాక్చువల్గా ఎవరు అన్నారు కానీ నీ జీవితం నీ చేతుల్లో అన్నారు, కానీ మా జీవితం మా చేతుల్లో లేదు, మా జీవితం మీ చేతుల్లో ఉంది, అమ్మల చేతుల్లో ఉంది. అందుకని సార్ చెప్పినవన్నీ పాటించండి. పొద్దున్నే లేచి టీ అడిగారు అనుకోండి, టీ బదులు రాగి జావ ఇవ్వండి. 2 రోజులు అలా చేస్తే 3వ రోజు తాగుతాం, తాగితే ఆరోగ్యంగా ఉంటాం. మేము ఆరోగ్యంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. చప్పట్లు కూడా కొట్టరు మీరు, మీ దగ్గర వచ్చిన గొప్ప గుణం అదే. గోవిందా ఇదొకటి బాగా అంటారు. మరి గురువుగారిని మనం సన్మానం చేసుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ సార్ని సత్కరించడం అంటే మన ఆరోగ్యాన్ని సన్మానం చేసుకోవడమే మనం. ఇక ఈరోజు ఒక చిన్న అనౌన్స్మెంటు. ఈ నెల 29, 30, మే 1, 2, 3 తారీఖుల్లో ధారపల్లిలో బుద్ధ పౌర్ణమి మహోత్సవాలు 5 రోజులు. ఫస్ట్ ఒక్కరోజే చేసుకున్నాం, తర్వాత 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. ఈ సంవత్సరం 5 రోజులకి చేరింది. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుందండి. ఆ వాటర్ ఫాల్లో తడిచి, ఆ తడితో వచ్చి అక్కడ మెడిటేషన్లో కూర్చుంటే అసలు నిజంగా మనం ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను ఎవ్రీ ఇయర్ నేను వస్తాను. ఈ సంవత్సరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చక్కగా రోజుకి 5 గంటలు 6 గంటలు ధ్యానం ఉంటుంది. భోజనం అయితే చెప్పక్కర్లేదు ఇంకా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో. కానీ మీకు చురకలు పడతాయేమో ఈసారి అనుకుంటున్నాను నేను. ఏం తినకూడదు అవన్నీ పెడతారు అక్కడ. మధ్యాహ్నం ఎన్ని పునుకులు, పొద్దుట ఇడ్లీ, సాంబార్ అన్నీ. మరి ఈయనేమో రాగి జావ అంటున్నాడు. ఈయన ఉపవాసం అని చెప్తున్నారు, కానీ ఈ 5 రోజుల్లో కాదు. 5 రోజులు అయిన తర్వాత ఉపవాసం ఉంటుంది. ఒకరోజు ఉపవాసం ఉంటే 3 రోజులు రారు సార్ వీళ్ళు. నేనే రాను, అక్కడ కేవలం సాంబార్ కోసం వస్తాం. ఉపవాసం అంటే ఒక పూట, లేకపోతే ఆ మినిమము ఆ ఫుడ్ తోటి మనం అక్కడ ప్లానింగ్ బట్టి చేసుకుందాం. పూర్వం ఒక్క నిమిషం మాట్లాడతాను గురుగారు. మా ఊరు ఉనికిలి. మాకు ఆచార్య గారని మీలాగే ఉండేవారు డాక్టర్ గారు.
ఆయన దగ్గరికి ఒంట్లో బాగాలేదని వెళ్తే చిన్న డబ్బాలో తోటకూర కలర్లో మాత్రలు ఉండి అవి ఇచ్చి మందారాకు మీద వేసి నాకించమనేవాడు. దేనికి? ఈ జ్వరానికి. ఈ వెనకాల ఇంకో విరోచనల్ క్యాండిడేట్ ఉండేవాడు. ఆడొచ్చినా అదే మాత్రలు ఇచ్చి తేనేసి నాకించమనేవారు. ఎవరికైనా ఏ రోగానికైనా ఒకే మాత్ర. ఆ పరిస్థితి ఉన్నప్పుడు 3 రోజుల్లో చివరి రోజు లంకనం పరమ ఔషధం. ఇంతకీ మాత్రల వల్ల తగ్గేది కాదు. మీరు చెప్పినట్టు వాడు లంకనం అంటే ఉపవాసం ఉంటేనే మనకి పూర్వం రోగాలు తగ్గాయి ఆచారుల ద్వారా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చక్కగా హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేసుకుని వచ్చేటప్పుడు ఇంత పొడుగు బ్రెడ్ తెచ్చుకుని ఆ బ్రెడ్ చెత్తా చెదారంలో ముంచుకుని తింటూ ఈ మందులు మింగుతున్నాం, తగ్గదు, ఇంకో హాస్పిటల్కి వెళ్తున్నాం. అందుకని గురువుగారు ప్రాక్టికల్ నాలెడ్జ్తో చెప్పారు. ఆ 5 రోజుల్లో కూడా మనం అందరి అభిప్రాయం బట్టి ఒకరోజు ఉపవాసం గుగ్గిళ్ళు పెట్టి ఉపవాసం చేద్దాం. మరి ఈ 5 రోజుల ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు మన శ్రీను గారు. అలాగే చాలామంది మాస్టర్లు ఏకతాటి మీద ఈ కార్యక్రమం చేస్తారని మనవి చేస్తూ చెలో చెలో, కొంతమంది మాట్లాడట్లేదు, చెలో చెలో పత్రి మహారాజ్కి తదుపరి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ల్యాండ్ చూడబోయేది నేచర్ క్యూర్ హాస్పిటల్కి ఇక్కడే. సో మీరందరూ ఎవరెవరి దగ్గర మూటలు ఎక్కడెక్కడ దాచిపెట్టినారో ఆ డబ్బులన్నీ తీసుకొని ఎత్తుకుని రండి. మొత్తం అంతా దారపల్లి. నేను కూడా ఒక రోజు వస్తా, ఏదో రోజు, ఎందుకంటే నేచర్ క్యూర్ చాలా ఇంపార్టెంట్ కదా. ఓ రోజు వచ్చి ల్యాండ్స్ అప్పటికి నాకు అన్నీ 5-6 చూపించండి, ఏదో స్టార్ట్ చేద్దాం. సమయం లేదు మిత్రమా అనేదో సినిమాలో డైలాగ్ ఉంది. ఎక్కువ టైం లేదు, తొందరగా చేయాలి మంచి పనులు. ఏమన్నా మర్డర్ చేయాలంటే పోస్ట్ పోన్ చేయండి, మంచి పనులు తొందరగా చేయండి అబ్బా. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముద్రా థెరపీ. ఓకే మాస్టర్స్, ఇంతవరకు అద్భుతంగా జీవనశైలి సూత్రాలు సార్ నుంచే వినాలి. అది ఈరోజు అద్భుతంగా మనం విన్నాం. సో వాటిలో పాటిస్తూ పోతే మన ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగవుతుంది. తర్వాత ఎలాంటి వ్యాధులు రావు. తర్వాత అదే చెప్పాం కదా, ఆరోగ్యమే మహాభాగ్యం, మన చేతుల్లో మన యొక్క ఆరోగ్యం. రైట్. సో మనం కూడా ఇలాంటి ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉంటాము. మన పిఎస్ సిస్టంలో కూడా ఇలాంటి యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆహారం పట్ల కొంత జాగ్రత్త పెంచాలి. ఓకే. సో దాంట్లో వాడేటువంటి నూనెలు కానీ, తర్వాత రైస్ అయితేనేమి, మైదా అయితేనేమి, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటి మీద జాగ్రత్త పడాలి. ఎందుకంటే అంటే దేహానికి ఏదో ఒకటి ఇచ్చేసి నువ్వు ధ్యానం చేయంటే అది చేయలేదు. అది ఎంతవరకు చేస్తుంది చెప్పండి. మనం లోపలికి విషయం పంపుతూ ఆరోగ్యం మాత్రం బాగుండాలని కోరుకోవడం తప్పు అవుతుంది. కాబట్టి ఈ ఆహారం పట్ల జాగ్రత్తను మనం పెంచాలి. ముందు వీటి యొక్క అలవాటు మనము చేసుకోవాలి. అమ్మా, మీరు నా దగ్గరికి వచ్చి మోకాళ్ళ నొప్పులు ఇవి నా దగ్గరికి రావద్దండి. నా ఫోన్ నెంబర్ ఇస్తా, రాసుకొని పొద్దున్నే 5 నుంచి 7 లోపల చేయండి. ఫోన్ రికార్డింగ్ పెట్టుకొని ఆ సమస్యలు ఏమైనా ఉంటే నాకు తెలిసి చెప్తా, మంచి డాక్టర్లు చెప్తా, అక్కడికైనా వెళ్ళొచ్చు. అందరు రాసుకొని మోకాళ్ళ నొప్పులకి ఇక్కడ నేనేం సొల్యూషన్ చెప్పలేను. ఆ సబ్జెక్టు మీకు నిదానంగా చెప్పాలా, కొన్ని వీడియోలు పంపించాలా, కొంతమంది మంచి డాక్టర్లు వీడియోలు షేర్ చేయాలా. కాబట్టి జబ్బులోళ్ళు ఎవరు నా దగ్గరికి రావద్దండి. ఏం సమస్య ఉన్నా మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఎప్పుడైనా చేయండి. ఏదో రోజు ఎత్తా, ఈరోజు ఎత్తలేదు కూడా నేనే చేస్తాను. మళ్ళీ నా ఫోన్ నెంబర్ రాసుకోండి, 9440 168816 944 0 16 88 16. కొంతమంది చిన్నగా చెప్తారు, గట్టిగా చెప్పాలా, నిద్రపోయే వాళ్ళని కూడా ఫైర్ అట్లా ఉండాలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్లో ఉండారప్ప. 9440 168816 16 88 16. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా అద్భుతమైనటువంటి ఒక చికిత్సా విధానం తెలుసుకోబోతున్నాం. రైట్, అందరు రెడీ ఉన్నారా? రైట్.
సో ఒక అద్భుతమైనటువంటి చికిత్సా విధానం ఇది. ఇది వచ్చేసి ముద్రా థెరపీ మరియు కలర్ థెరపీ. ఓకే, దీన్ని మనకు అందించబోతున్నవారు మాస్టర్ అభి వికాస్. సో మాస్టర్ అభి వికాస్ గారు ఉన్నారు ఆల్రెడీ, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో వెల్కమ్ సార్. ఎస్ సార్. సో మాస్టర్ అభి వికాస్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన యోగా, ప్రాణాయామ, ముద్ర వీటన్నిటిలో నిపుణులు, ఎక్స్పర్ట్. కాబట్టి ఆయన నుంచి మనం ఈ జ్ఞానాన్ని తీసుకుందాం. ఓటు సార్. అందరికీ నమో నమః. ఈ ముద్రలు ఏంటి అంటే ఆల్రెడీ మనకు తెలిసినవే. ఇప్పుడు మీరు చిన్నపిల్లల్ని చూస్తారు, ఏం చేస్తారు? ఇలా ముద్ర పెట్టుకుంటారా, లేకుంటే ఇలా పెట్టుకుంటారా? సో ఈ ముద్రా నాలెడ్జ్ అనేది ఆల్రెడీ మన లోపలనే ఉంది. ఇప్పుడు మీకు ఏ సిచ్యువేషన్లో అయినా దానికి తగ్గట్టు మన చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఆ లోపడున్న ఆ ముద్రా నాలెడ్జ్ని మనం బయటికి తీస్తున్నాం. సో నా ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేస్తా. సో ఇది నేను ముద్రలు నేర్చుకుంటున్న స్టార్టింగ్ డేస్లో ఏమైంది, ఇట్లానే ఏదో ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్లో ఏముంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇండియన్ ఉంటాయి, చైనీస్ ఉంటాయి, కాంటినెంటల్ ఉంటాయి, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్నీ ఉంటాయి. అక్కడ వెళ్ళినప్పుడు మర్యాద ఏంటిది, అన్నీ తినాలి, లేకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. అవునా? సో అది డిన్నర్ టైమ్. సో ఫోర్స్ఫుల్గా అన్నీ టేస్ట్ చేయాల్సి వచ్చింది. తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆయాసం వస్తుంది, పొట్టు ఉబ్బుతుంది, దాన్నే మనం బ్లోటింగ్ అంటాం. సో అప్పటికే రాత్రి 12 దాటింది. ఆ టైంలో ఏ హాస్పిటల్ ఉంటుంది, ఏ మెడికల్ షాప్ ఉంటుంది? సో ఆ టైంలో అప్పటికే నేను ఈ ముద్రలు నేర్చుకున్నాను. సరే, ఆ బ్లోటింగ్ ఉన్నప్పుడు ఏంటి, గాలి సరిగ్గా పీల్చుకోలేము, అటు ఇటు కదలలేము. సో ఆ టైంలో సరే నేను ఈ ముద్రలు నేర్చుకున్నాను కదా, ఇది ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఇలా ఒక ముద్ర పెట్టుకున్నాను. దీని పేరు వాయుముద్ర. మీ చూపుడు వేలు ఏదైతే ఉందో అది బొటన వేలు కింద భాగంలో పెట్టాలి. స్టార్టింగ్ పెట్టేసి బొటన వేలు చూపుడు వేలు మీద పెట్టండి. ఇక్కడ బేస్ ఆఫ్ ది థంబ్ అంటాం దీన్ని. ఈ 3 వేలు స్ట్రేట్గా పెట్టండి. పెట్టి మీ 2 చేతులు కూడా మీ తొడల మీద పెట్టుకోండి. 2 చేతులు చేయాలి ఇది. ఓకే, మైక్ ఉంది కాబట్టి నేను చేయట్లేదు, మీరు 2 చేతులు చేయండి ప్రతి ముద్ర కూడా. ఏం జరిగింది అంటే ఒక 15-20 నిమిషాల్లో ఆటోమేటిక్గా బ్లోటింగ్ కొద్దిగా తగ్గింది. నేను బెటర్గా శ్వాస తీసుకోగలిగాను. సరే, దీంట్లో ఏదో ఉందని చెప్పేసి ఇంకొద్దిసేపు నేను చేశాను. ఆటోమేటిక్గా ఆ బ్లోటింగ్ మొత్తం తగ్గింది. నేను హ్యాపీగా ఉన్నాను. సో ఇది ఎంతమందికి జరుగుంటుంది? చేతులు ఎత్తండి. ఎప్పుడన్నా మీకు జరిగిందా ఇది? ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తిని మీ కడుపు ఉబ్బడం. సో ఆ కండిషన్లో ఏంటి అంటే ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. దీని పేరు వాయుముద్ర. మీకు స్టమక్ బ్లోటింగ్ ఉన్నా, మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, లేదు ఆలోచనల వల్ల మీకు నిద్ర సరిగ్గా పట్టకపోయినా ఈ ముద్ర పనిచేస్తుంది. ఓకే, కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్కి ఏం చేయాలి? మీ డైట్ మార్చాలి. మీ డైట్ మార్చకుండా ప్రతిసారి మీరు వెళ్ళి బయట తింటారు, ఈ ముద్ర వేసుకుంటారు. సో ఈ ముద్ర అవసరం పడకూడదు అంటే మీరు ప్రాపర్ డైట్లోకి రావాలి. సరే, ఇది ఫస్ట్ సిచ్యువేషన్, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ రెండవది, నేను ఇట్లానే ఏటో వెళ్తున్నాను, బస్లో ట్రావెల్ చేస్తున్నాను. ఒక 2-3 గంటల ప్రయాణం. అది కొద్దిసేపు అవగానే బ్లాడర్లో ప్రెషర్ చాలా పెరిగింది. బస్ ఆపుతాడా? మరి అప్పుడు ఏం చేయాలి? వాడు ఒకటే చెప్తాడు, నెక్స్ట్ స్టాప్లో ఆపుతాను, అప్పటి వరకు ఆగండి. నెక్స్ట్ స్టాప్ ఎప్పుడు ఉంది? గంట తర్వాత ఉంది. మరి గంట సేపు పరిస్థితి ఏంటిది? మీరు ఏం చేస్తారు? లోపల బ్రేక్ డ్యాన్సులు, షేక్ డ్యాన్సులు అన్నీ వస్తాయి ఆ టైంలో. ఆ టైంలో ఏం చేశాను అంటే మళ్ళీ ముద్రలు వేశాను. ఒకవేళ ఎవరికైతే రెగ్యులర్గా ప్రాబ్లం ఉంటుందో
ఫ్రీక్వెంట్ యూరినేషన్, అర్జెంట్ యూరినేషన్, అన్కంట్రోల్డ్ యూరినేషన్. అంటే ఏంటి, ఇప్పుడు ఒక నీళ్ళు తాగుతారు, ఒక అర్ధగంట లోపల బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? ఆ వాటర్ సరిగ్గా మెటబాలైజ్ అవ్వట్లేదు. అవ్వాలంటే ఏం చేయాలి? ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి, యాక్టివిటీ చేయాలి. మనం చేయట్లేదు కాబట్టి ఇట్లా తాగుతాము, అట్లా బయటికి వచ్చేస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్కి మనం చేయవలసింది జలముద్ర. ఈ లిటిల్ ఫింగర్ టిప్ ఉంది కదా, దీన్ని మనం ఇండెక్స్, లిటిల్ ఫింగర్, థంబ్ టిప్స్ కలిపేసి ఈ 3 ఫింగర్ స్ట్రేట్గా పెట్టాలి, 2 చేతులు థైస్ మీద పెట్టుకోవాలి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం. మీరు బస్లో ట్రావెల్ చేస్తున్నాను, ప్రెషర్ పెరుగుతూ ఉంది, మినిట్కి ప్రెషర్ పెరుగుతూ ఉంది. అప్పుడు నేనేం చేశాను అంటే దీన్ని జలనాశక ముద్ర అంటాము.